ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుతుంది. ఆమేన్. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. దేవుడు మోషేని పిలిచాడు, మోషేని అభిషేకించాడు, ఐగుప్తు పట్టణానికి పంపించాడు. అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యకార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఐగుప్తులందరికీ కూడా అద్భుతాలు చూసి భయం పుట్టింది. ఫరో కూడా భయపడ్డాడు. మరలా దేవుడు వెంటనే ఫరో హృదయాన్ని కఠినపరిచి దేవుడు ఎన్ని అద్భుతాలు చేయాలో అన్ని అద్భుతాలు కూడా చేశారు. ఎట్టకేళ్ళకి దేవుడు ఐగుప్తులో ఉన్న తన ప్రజలందరినీ కూడా 430 సంవత్సరాల బానిసత్వంలో నుండి విడిపించి తన ప్రజలందరిని కూడా ఎర్ర సముద్రం మీదకి తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం కాడికి వచ్చిన తర్వాత దారి మూయబడింది, ఎదరగలడానికి దారి లేదు. ఫరో మరలా తన హృదయం కఠినపరుచుకుని 600 శ్రేష్టమైన రథాలను తీసుకుని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చంపేద్దామని చెప్పి కక్ష కట్టి వస్తున్నాడు. హల్లెలూయా. ఆ సందర్భంలో మోషే ప్రార్థన చేశాడు. దేవుడు కొన్ని భరోసా మాటలు ఇచ్చాడు. నా బాహువు నీకేదన్నా తక్కువైందో మోషే, నేను నిన్ను విడిచిపెట్టలేదు, ఆగిపోక సాగిపోండి. మీరు చూసే శత్రువులు, మిమ్మల్ని తరిమే మీ శత్రువుల్ని మరికొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో మీరు చూడరు, ఇక వారు ఎప్పుడు కూడా కనపడరు, ధైర్యం ఉండండి, ముందుకు సాగిపోండి అని దేవుడు అత్యున్నతమైన ధైర్యం కలిగిన భరోసా మాటల్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు వారికి ఇచ్చిన మాటను బట్టి అలాగే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా తెలిచి ఆ సముద్రం అంతటిని కూడా ఏకరాశిగా స్థిరపరిచి ఆరిన నేలపైన తన ప్రజలను అందరిని కూడా నడిపించి అదే సముద్రంలో తరుముతున్న శత్రువులందరినీ కూడా నీటిలో ముంచివేశాడు. హల్లెలూయా. నీటిలో ముంచివేసిన తర్వాత శత్రువులందరూ కూడా ముగిపడ్డారు. అప్పుడు దాకా ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయలే. ఆ ఎర్ర సముద్రమును దాటి రఫదేము అనే ప్రాంతాలకు వచ్చేసరికి అమాలేయులు అనేవారు వచ్చారు. అమాలేయులు అనేవారు వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి ఎదురుగా నిలబడ్డారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసత్వంలో ఉండి, బానిస జీవితంలో ఉండి యుద్ధం చేయటం తెలియక, యుద్ధం చేయటం రాక వాళ్ళు యాత్రలో వెళ్తూ ఉండగా హల్లెలూయా అమాలేయులు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ కూడా అంతకు ముందు ఎప్పుడు యుద్ధం చేయాల. ఫస్ట్ యుద్ధం రఫదేములో అమాలేయులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు దాకా ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధం తెలియదు. ఎర్ర సముద్రం కాడు కూడా ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయాలి. ఎర్ర సముద్రం కాడు కూడా దేవుడే తన ప్రజల పక్షంగా యుద్ధం చేశాడు. ఎర్ర సముద్రంలో తెరిచింది దేవుడే, ఆరిన నేలపైన తన ప్రజలను నడిపించింది దేవుడు. యుద్ధము అంటే తెలియదు, శత్రువు ముందు నిలబడడం తెలియదు, శత్రువుని ఎదుర్కోవడం తెలియదు. అటువంటి కండిషన్లో ఉన్న సంఘము, అటువంటి కండిషన్లో ఉన్న తన ప్రజలు యుద్ధము చేయటము, యుద్ధము ఎలా చేయాలో తెలియని ఆ సిచ్యువేషన్లో రఫదేములోనికి రాగా అమాలేయులు లేచారు. అమాలేయులు లేచి ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చారు. ఇప్పుడు అమాలేయులు జయిస్తేనే పాలు తేనె ప్రవహించే కనాను యాత్రకు వాళ్ళు వెళ్ళగలిగారు. హల్లెలూయా. ఇప్పుడు అమాలేయులు జయించకపోతే వాగ్దాన భూమికి వెళ్ళలేము. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. అర్థం కాని పరిస్థితులు అమాలేయులు ఎదురుగా నిలబడ్డారు. ఒక కొండవల నిలబడ్డారు, ఒక బండవల నిలబడ్డారు. వెనక్కి వెళ్తే గమ్యం చేరలేరు, ముందుకు వెళ్ళాలంటే యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధం చేయడానికి మోషే ఏమన్నాడంటే యెహోషువని పిలిచాడు. యెహోషువ, ఇప్పుడు ఇంతమంది ప్రజల్లో కొంతమందిని మనం ఏరాలి. యుద్ధము చేయడానికి నైపుణ్యత కలిగిన వారు, అమాలేకులను జయించడానికి, అమాలేకులను ఓడించడానికి, మన ముందు ఉన్న శత్రు సేనలను మట్టి కరిపించడానికి కొంతమంది జనులను నువ్వు సిద్ధపరచు, వారిని అభిషేకించు, వారిని ప్రత్యేకపరచు. నీవు వెళ్ళి కత్తి పట్టుకుని నువ్వు ఏర్పాటు చేసిన గుంపుతో అమాలేకులతో నువ్వు యుద్ధం చేయాలి. హల్లెలూయా. వెంటనే యెహోషువ గారు ఏమన్నాలంటే, అయ్యా ఇంతవరకు కత్తి పట్టలేదు, ఇంతవరకు యుద్ధం చేయలేదు, యుద్ధం ఎలా చేయాలి, కత్తి ఎలా పట్టాలి, మాకు కుదరదు. పాస్టర్ గారు నువ్వు, సేవకుడు నువ్వు లేకుండా మేము ఎలా యుద్ధం చేస్తాం, నువ్వు మా పక్కన ఉంటేనే యుద్ధం చేస్తాం అని అనాలి. కానీ యెహోషువ అలా అనలా. ఎస్, నేను కత్తి పట్టుకుని యుద్ధం చేస్తాను, కొంతమంది ప్రజలను, కొంతమంది నైపుణ్యత కలిగిన వారు, యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉన్న వారిని నేను ప్రత్యేకపరుస్తాను, మీరు అప్పగించిన పనులు నేను నమ్మకంగా ఉంటానని చెప్పి మోషేకి చెప్పారు. హల్లెలూయా. మోషే కొండపైకి వెళ్ళిపోయి చేతులు ఎత్తుతున్నాడు. యుద్ధం స్టార్ట్ అయింది. చేతులు ఎత్తుతూ ఉండగా అమాలేకులు ఓడిపోతున్నారు, దేవుడు తన ప్రజలకు జయాన్నిస్తున్నాడు. పొరపాటున మోషే తన చేతులు బరువు కలిగి చేతులు దింపుతున్నప్పుడు విరోధులైన అమాలేకులు గెలుస్తూ ఉన్నారు, తన ప్రజలు ఓడిపోతున్నారు. ఇదంతటిని కూడా దగ్గరగా ఉండి గమనిస్తున్న హోరు అహరోనులు ఇద్దరు కూడా మోషే దగ్గరకు ఒక బండను తీసుకొచ్చి మోషేను బండ మీద కూర్చోబెట్టి
చెరుకో పక్క చేతిని ఎత్తు పట్టుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. హోరు అహరోనులు ఇద్దరు కూడా మోషే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. మోషే చేతులు ఎత్తుట ద్వారా యెహోషువ యుద్ధంలో గెలిచారు, అమాలేకులు ఓడిపోయారు, అమాలేకులు అందరూ కూడా చచ్చిపోయారు. హల్లెలూయా. ఇక్కడ కంటికి కనబడే యుద్ధం ఒకటి ఉంది, కంటికి కనబడని యుద్ధం ఒకటి ఉంది. యెహోషువ చేతిలో కత్తి ఉంది. కత్తి పని చేయాలంటే, కత్తి వాడి చేత శత్రువు చావాలి అంటే మోషే చేతులు ఎత్తాలి. ఇక్కడ యెహోషువ గెలవాలంటే మోషే లేకపోతే యెహోషువ గెలవలేడు. అక్కడ మోషే ఎత్తిన చేతులకు పరమార్థం, మోషే ఎత్తిన చేతులకి గొప్ప విజయము ఆధిక్యత రావాలంటే ఇక్కడ యెహోషువ యుద్ధం చేయాలి. ఈ రెండిటిల్లో ఏది తగ్గినా అక్కడ గెలుపు రాదు. ఇక్కడ యెహోషువ చేయాల్సిన యుద్ధం చేయకపోతే గెలుపు రాదు, అక్కడ మోషే చేతులు ఎత్తకపోతే గెలుపు రాదు. అక్కడ మోషే చేతులు ఎత్తడం ద్వారా మోషే అందరి కన్నులకు మరుగు చేయబడి రహస్యముగా దేవుని సన్నిధిలో చేతులు ఎత్తుట ద్వారా యెహోషువ ప్రజలందరికీ కనబడి యుద్ధం చేశారు. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటామంటే యెహోషువ యుద్ధం చేయబట్టే ఇశ్రాయేలు ప్రజలకు జయమొచ్చింది, అమాలేకులు ఓడిపోయారని అనుకుంటాం. లేదు, అక్కడ మోషే చేతులు ఎత్తకపోతే యెహోషువ కూడా చచ్చిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చచ్చిపోతారు, మృత్యువాత పడతారు, శత్రువు చేత చిక్కబడి చంపబడతారు, హతం చేయబడతారు. యెహోషువతో పాటు ఉన్న టీం అంతా కూడా జయించారు అంటే ఆ విజయానికి అతి ప్రాముఖ్యమైన కారణం మోషే దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడం. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ మోషే చేతులు ఎత్తకపోయినా ప్రమాదమే, యెహోషువ యుద్ధం చేయకపోయినా ప్రమాదమే. ప్రైజ్ లార్డ్. ఈ రెండు కూడా ఖచ్చితంగా జరగాలి. ఆమేన్. ఈ రెండు ఏం చేయాలి? ఖచ్చితంగా జరగాలి. అయితే ఈ స్టోరీ అంతా ఎక్కడుందంటే మనము నిర్గమాకాండం 17వ అధ్యాయంలో, నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత అమాలేకులు వచ్చి రెఫదేములో ఇశ్రాయేలీతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషుని ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చాదపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనని యెహోషువతో మోషే తనలో చెప్పినట్లు యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం మొక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చొనుటగా దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఆ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను తన చేతులను ఆదుకొనగా, హల్లెలూయా, అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనక జ్ఞాపకార్థ గ్రంథములో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టును. అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనకు విరోధముగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధమనెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ స్టోరీ అంత ఇప్పుడు చదివినంతా కూడా మీకు చిన్న కథ రూపంలో వివరించాను. అయితే అమాలేకుల గురించి దేవుడు ఫైనల్గా 16వ వచనంలో ఒక మాట అన్నాడు. అమాలేకులకి తన ప్రజలకు తరతరముల యుద్ధం. అంటే ఇక్కడ అమాలేకులు కూడా మనవడే. అమాలేకులు బయటోళ్ళు కాదు. ఇప్పుడు ముందుగా అమాలేకుల గురించి మనం తెలుసుకోవాలి. వీళ్ళు పుట్టు పూర్వోత్తరాలు ఎవరు, అసలు వీళ్ళు ఎవరి సంతానం, ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకుంటే మనకు వాక్యం ఇంకా బాగా సులువు అవుతుంది. హల్లెలూయా. అమాలేకులు ఎవరు అని చెప్పి మనం ఆలోచన చేస్తే ఇస్సాకు గారికి 2 పిల్లలు పుట్టారు. హల్లెలూయా. ఎవరు మొదటివాడు? అమ్మ బాబోయ్, గట్టిగా చెప్పండి అమ్మ. ఏశావు అని చెప్పడానికి గంట పట్టింది. హల్లెలూయా. మొదటివాడు ఏశావు, రెండోవాడు చెప్పండి యాకోబు సంతానం అంతా కూడా 12 గోత్రాల్లో తన వారసత్వం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు నాందిగా ఉంది. హల్లెలూయా. ఈ అమాలేకులు ఎవరు అంటే ఏశావు సంతానం. హల్లెలూయా. ఏశావు యొక్క కుమారుడు ఎలీఫజు. ఆదికాండంలో మనం చూస్తాం. రెఫరెన్స్ జస్ట్ రాసుకోండి, మీరు ఇంటికల్లా చదువుకోండి. ఆదికాండము 36వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూస్తాం. ఏశావు కొడుకు, జస్ట్ రెఫరెన్స్ రాసుకుని ఎవరు చదవద్దు. ఏశావు కొడుకు ఎలీఫజు. హల్లెలూయా. ఎలీఫజుకి ఉంపుడు గత్తు ఉంది. దాన్ని 2వ భార్య అంటారు, 3వ భార్య అంటారు, నాకు తెలియదు. ఆవిడకు ఈ ఎలీఫజుకి ఒక ఉంపుడు గత్తు ఉంది. ఆ ఉంపుడు గత్తుకు పుట్టిన వాడే అమాలేకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎలీఫజు యొక్క భార్యకు పుట్టినవాడు, అంటే ఎలీఫజు యొక్క కుమారుడు అని చెప్పొచ్చు మనం. హల్లెలూయా.
ఎలీఫజు ఎవరు కొడుకు? ఏశావు కొడుకు. ఎలీఫజు తండ్రి ఎవరు? ఏశావు. హల్లెలూయా. ఏశావుకు పుట్టినవాడు ఎలీఫజు. ఎలీఫజు యొక్క వంపుడి గత్తుకు పుట్టినవాడే ఈ అమాలేకి. హల్లెలూయా. ఈ అమాలేకీలు అందరూ కూడా ఎవరి సంతానం అంటే ఏశావు సంతానం. ఇసాకు గర్భంలో నుండి యాకోబు వచ్చాడు, ఏశావు వచ్చారు. కానీ యాకోబు సంతానం అంతా కూడా దేవుని ప్రజలుగా, దేవుని సొత్తైన వారుగా మారారు. వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలుగా మారారు. దేవుని పేర పెట్టబడిన వారుగా ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు, దేవుని ఆరాధించిన వారుగా ఉన్నారు. కానీ ఏశావు సంతానమైన అమాలేకీలు దేవుని చేత శపించబడరు. ఎందుకంటే ఆయన సింహాసనమునకు విరోధముగా వారు లేచారని రాయబడింది. దేవుని సింహాసనానికి విరోధంగా ఎవరు లేచారు? అమాలేకీలు లేచారు. ఎవరిల్లు? ఏశావు సంతానం. అందుకని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో, ఒక పూట కూటి కోసం తన జాస్త్వత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను సంఘంలో నుండకుండా బొత్తిగా జాగ్రత్తగా చూసుకునుడి. హల్లెలూయా. రాసుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. నేను చెప్పేశాను కదా, అదే ఉంటుంది అక్కడ. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఒక పూట కూటి కోసం తన జాస్త్వత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను సంఘంలో నుండకుండా బొత్తిగా జాగ్రత్తగా చూచుకున్నాడు అని చెప్పి అక్కడ రాయబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ అమాలేకులు ఎవరంటే ఏశావు సంతానం. అంటే ఇప్పుడు ఏశావు సంతానమైన ఈ అమాలేకీలు, యాకోబు సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే అన్నదమ్ములు బిడ్డలే. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఏశావుతో ఇక్కడ ఏశావు సంతానమైన అమాలేకీల గురించి దేవుడు ఏం చెప్పాడు? ఇక్కడ ఆదికాండము నిర్గమకాండం 17-16 వచనంలో, అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరములకు యుద్ధం అంట. హల్లెలూయా. ఎవరితో యుద్ధం చెప్పండి? యెహోవాకు అమాలేకీలతో, అంటే ఏశావు సంతానముతో. అది ఒక రోజు 2 రోజులు కాదు, తరతరములు యుద్ధము. తరతరములు యుద్ధం అనేను అని ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. తరతరములు యుద్ధము. ఇదే ఈ ఇష్యూనే ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా దేవుడు అభిషేకించాడు. ఎవరినంటే సౌలుని. సౌలు యాజకత్వంలో ముందుకెళ్తూ ఉండగా సమూయేలు ద్వారా దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే, నీ చుట్టుపక్కల ఉన్న అమాలేకులు ఎవరిని బ్రతికించొద్దు, అమాలేకులు అందరిని చంపే. అసలు వారి శేషం మిగలడానికి వీల్లేదు, వారి శేషము బొత్తిగా భూమి మీద ఉండకూడదు, అమాలేకులను అందరినీ చంపే. హల్లెలూయా. అమాలేకులకి సంబంధించిన పశువులు కూడా బ్రతకడానికి వీల్లేదు, భూమి మీద వారి శేషం మిగలకూడదు, అసలు వాళ్ళు గాలి తగలకూడదు, భూమి మీద వారిని చంపే. అంటే సౌలు దానికి భిన్నంగా ప్రవర్తించాడు. దానికి భిన్నంగా అమాలేకుల్ని చంపకపోవడాన్ని బట్టి, ఆయన మాట, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి సౌలుని దేవుడు విడిచిపెట్టాడు. సౌలులోనికి దేవుడు తన అభిషేకాన్ని తీసేసుకున్నాడు. సౌలుని విడిచిపెట్టి మరలా సమూయేలుతో మాట్లాడి దావీదుని దేవుడు అభిషేకించుకున్నాడు. హల్లెలూయా. శత్రువులను పూర్తిగా నిర్మూలన చెయ్యి, వాడిని సంహరించు, వాడిని బ్రతకనవద్దు, అమాలేకులు అనేవాడు బ్రతకూడదు, వాడిని కంప్లీట్ గా చంపే అని చెప్పి దేవుడు చెప్తే సౌలు వెనల వారి శేషాన్ని మిగిల్చాడు. కొంతమందిని చంపాడు, కొంతమందిని చంపల. హల్లెలూయా. కొన్ని పశువులను చంపాడు, కొన్ని పశువులను చంపల. ఆమేన్. అంటే చెప్పిన పని సగం చేసి సగం వదిలేశాడు. దాన్ని బట్టి దేవుడు సౌలును విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఈ అమాలేకీలతో యుద్ధం చాలా మంది చూశారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడతారు. యెహూదు 3వ అధ్యాయంలో యెహూదు కనబడతాడు. యెహూదు అమాలేకులతో యుద్ధం చేశాడు. యెఫ్తా అమాలేకులతో యుద్ధం చేశాడు. తర్వాత గిద్యోను, దావీదు, ఇలాంటి వారందరూ కూడా అమాలేకులతో యుద్ధం చేశారు. వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలకు, వారి గమ్యానికి, దేవుడు వారి జీవితాలు జరిగించే చిత్తానికి అడ్డుగోడలుగా నిలిచారు. పాలు తేనె ప్రవహించే కనాను ప్రాంతానికి చేరనవ్వకుండా అనేక రకాలైన ఆటంకాలు కలిగించిన వారు ఈ అమాలేకీలు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలిసి, ఇప్పుడు మీరు అమాలేకీలతో యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఎవరితో చెప్పాడు దేవుడు? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, యెహోషువను పిలువు, యుద్ధాన్ని చేయాలి. హల్లెలూయా. అప్పటిదాకా యుద్ధం చేశారంటే వీళ్ళు అప్పటిదాకా యుద్ధం చేయలే. అప్పటిదాకా వీళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? బానిసత్వంలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. ఆ ఇటుకలు పిసుకుంటూ, ఆ బిల్డింగ్లు కట్టుకుంటూ, ఆ బొమ్మలు చెక్కుకుంటూ, వాళ్ళకి అప్పగించబడిన పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. 430 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారంటే బానిసత్వంలోనే ఉన్నారు. యుద్ధం ఎప్పుడు చూడలేదు, యుద్ధం ఎప్పుడు చేయలేదు. ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత రెఫీదీములోనికి రాగానే యుద్ధం ప్రారంభించబడింది. ఇప్పుడు యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఈ వాస్తవ గాథలో, ఈ వాస్తవ సారాంశంలో
మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 2 లేదా 3 పాఠాలు నేర్పిస్తా. ఒకటి రఫదీము అనగా విశ్రాంతి. హల్లెలూయా. రాసుకోండి, రఫదీము అనగా విశ్రాంతి. ఇప్పుడు ఈ మాటలను బట్టి మన వాక్యం ముందుకెళ్ళబోతుంది. యుద్ధం ఎలా చేయాలి, యుద్ధంలో ఏ రకమైన నైపుణ్యతలు మనకు కావాలో ఇప్పుడు దేవుడు మనకు నేర్పించు. రఫదీము అనగా విశ్రాంతి. హల్లెలూయా. అమాలేకి అనగా శరీరము, అమాలేకి అనగా శరీరము, రఫదీము అనగా విశ్రాంతి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే అమాలేకి దగ్గరకు వచ్చారు, అనగా వీళ్ళు శరీరం దగ్గరకు వచ్చారు. శరీరం దగ్గరకు వచ్చారు. శరీరము దగ్గరకు వచ్చిన తర్వాత ఆ నిలబడిన స్థలం ఏంటంటే విశ్రాంతి స్థలం, రఫదీము. హల్లెలూయా. ఒక మనుషుడు ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకోకూడదు. ఆమె ఒక విశ్వాసి, ఒక సేవకుడు విశ్రాంతి తీసుకోకూడదు. రెస్ట్ అనేది మనకి లేదు. ఆమె రెస్ట్ అనేది మనకి లేదు. మనం రెస్ట్ తీసుకున్నామంటే రెస్ట్ అని పీసులోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఆమె రిప్ అని పెడతారు కదా, దాంట్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడ? శారీరకంగా కాదు, ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనా జీవితంలో, అభిషేక జీవితంలో, దేవునిచ్చిన తలాంతులలో మనం రిప్పులోకి వెళ్ళిపోతాం. విశ్రాంతి మనకు లేదు. అవ్వమ్మ రెస్ట్ తీసుకుంటున్న సమయంలోనే, ఆదాము లేని సమయంలోనే, ఒంటరిగా ఉన్న సమయంలోనే అపవాది మోసగించాడు హవ్వని. హల్లెలూయా. యుద్ధము ముమ్మరగా జరుగుతున్నప్పుడే దావీదు రెస్ట్లో ఉన్నాడు. మేడ మిద్దె పైన చేతులు ఎనగట్టుకుని అటు ఇటు దిక్కులు చూస్తూ దావీదు తిరుగుటబట్టే యుద్ధము ముమ్మరంగా జరుగుతుంటే, హల్లెలూయా, ఉరియా భార్యకు బెత్షెబా స్నానం గదిలో స్నానం చేస్తుండగా మిద్ది పైన నుండి, మేడ మీద నుండి చూడకూడని దాన్ని చూసి ఆశించి దాన్ని తీసుకొచ్చి శయనించి పాపము చేసి ఉరియా చావుకు కారణమయ్యాడు. అక్రమంగా ఒక బిడ్డను కనడానికి కారకుడయ్యాడు దావీదు. ఎందుకు ఇది జరిగింది? ఎందుకు ఈ పాపం జరిగింది? ఎందుకు ఈ తప్పిదం జరిగిందంటే దావీదు రెస్ట్లో ఉన్నాడు. సైన్యాధిపతి అయిన యావాబు ఇంకా చాలా రకాల సైనికులు ప్రాణాలని పలంగా పెట్టి శత్రువులతో యుద్ధం చేస్తుంటే దావీదు ఎక్కడున్నాడు? మేడ మిద్దె పైన రెస్ట్ తీసుకుంటున్నాడు. కనీసం మోషేలాగా ప్రార్థన చేయాలి. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇది కూడా చేయలేదు దావీదు. దావీదు ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా దేవుని సన్నిధిలో లేడు కాబట్టి, రెస్ట్లో ఉన్నాడు కాబట్టి దావీదు జీవితంలోకి పాపం వచ్చాను. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మీరు రఫదీములో ఉన్నారు అంటే విశ్రాంతిలో ఉన్నారు. మీరు విశ్రాంతిలో ఉండకూడదు. మీరు ఫైట్ చేయాలి, మీరు యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఎవరితో యుద్ధం చేయాలి? అమాలేకితో యుద్ధం చేయాలి. మొట్టమొదటి యుద్ధం ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటగానే రఫదీములోనికి రాగానే మొట్టమొదటి యుద్ధం అమాలేకులతో చేయాలి. అమాలేకి అనగా శరీరము. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఎవరితో యుద్ధం చేయాలంటే తన శరీరంతో యుద్ధం చేయాలి. తన శరీరాన్ని గెలవాలి. హల్లెలూయా. తన శరీరాన్ని గెలవకపోతే గమ్యం చేరలేం. తన శరీరాన్ని కంట్రోల్ చేయకపోతే, ఒక ఆశా నిగ్రహం కలిగి లేకపోతే దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఎన్నోన్నా అవి నెరవేర్చబడు. దేవుడు మనకిచ్చిన దర్శనాలు, కళలు ఎన్నోన్నా అవి నెరవేర్చబడు. దైవికమైన దర్శనము, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము ఒక సంఘములోను, ఒక సేవకుడిలోను, ఒక విశ్వాసంలోను, ఒక కుటుంబంలోను ఖచ్చితంగా రూఢిగా నెరవేర్చబడాలి అంటే తన ప్రవర్తన అంతా కూడా దేవుని అధికారానికి అప్పగించబడాలి. ఈ ప్రక్రియ ఎవరిలో జరుగుతో వారిలో దేవుడు సునాయాసంగా తన చిత్తాన్ని జరిగించగలుగుతాడు. హల్లెలూయా. అందుకని యెషయా ప్రవక్తలో నుంచి దేవుడు మాట్లాడతాడు, మీ పాపములే కదా నన్ను నీకు దూరంగా అడ్డుగోడగా నిలిచినే. నేను చెవులుండి వినలేక, కన్నులుండి చూడలేక కాదు, మిమ్మల్ని నా నుండి దూరం చేసింది మీ పాపములే. మీ పాపములు అడ్డుగోడలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ జనులు యాల వ్యర్థంగా వారి పెదాలతో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయంలో బహుదూరముగా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి యుద్ధం ఎవరితో చేయాలంటే రఫదీములో ఎవరితో చేయాలి? అమాలేకితో చేయాలి. ఇప్పుడు అమాలేకి అంటే ఏంటి? శరీరం. మన శరీరాన్ని జయించాలి. ఈ లోకంలో ఎప్పుడు 3 యుద్ధాలు ఉంటాయి, 3 రకాల యుద్ధాలు ఉంటాయి. క్రైస్తవుడుగా నియమించబడిన ప్రతి వ్యక్తికి 3 యుద్ధాలు ఉంటాయి. ఒకటి లోకంతో యుద్ధం ఉంటది. హల్లెలూయా. రెండోది అపవాదితో యుద్ధం ఉంటది. మూడోది శరీరంతో యుద్ధం ఉంటది. ఇప్పుడు ఈ 3 యుద్ధాల్లో ఏది టఫ్ అంటే శరీరంతో యుద్ధం చాలా టఫ్. హల్లెలూయా. శరీరంతో యుద్ధం చాలా టఫ్. ప్రతి మనుషుడు తన శరీరాన్ని జయించలేరు. తన శరీరాన్ని ఎప్పుడైతే జయిస్తామో అప్పుడు అపవాదిని ఈజీగా జయించగలుగుతాం, లోకాన్ని చాలా ఈజీగా జయించగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు అపవాదిని జయించాలి అన్నా, లోకాన్ని జయించాలన్నా ముందుగా నీ శరీరాన్ని నువ్వు జయించాలి. నువ్వు శరీరాన్ని జయించగలిగితే లోకాన్ని, అపవాదిని కూడా చాలా ఈజీగా జయించగలుగుతావు. ఎందుకని లోకాన్ని, అపవాదిని చాలా ఈజీగా జయించగలుగుతావు అని నేను చెప్పానంటే,
మొదటి యోహాను పత్రికలో రాయబడిన మాటలు తెలుసా? చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఏ రాయబడిందంటే, ఈ లోకంలో ఉన్నదంతే శరీరాశ, నేత్రాశ, జోబడము. హల్లెలూయా. చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనం చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. హల్లెలూయా. 17వ వచనం చదవండి. లోకమును దాని ఆశలు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తమును చేయవాడు నిరంతరము జీవించును. హల్లెలూయా. అంటే ఈ లోకమును మనం చాలా ఈజీగా జయించాలంటే ముందు మన శరీరాన్ని కంట్రోల్ చేయాలి. లోకంలో ఉన్నదంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జోబడము. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. మనం లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నవేంటివి? శరీరాశలు ఉంటాయి. అంటే లోకంలో ఏమొచ్చింది? ముందు శరీరాశ. వాళ్ళు ఆ శారీలు కట్టారు, ఈ శారీలు కట్టారు, వారి లిప్స్టిక్స్ రాశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఆభరణాల విషయంలో, వస్త్రాల విషయంలో, హల్లెలూయా, చాలా చాలా శరీరానికి ఇవి ధరించాలి, అవి ధరించాలి. ఎలా ధరిస్తే, ఈ శారీ కడితే, ఈ బట్టలు వేస్తే, ఈ నగ పెట్టుకుంటే మనం చాలా అందంగా కనబడతాం, ఎదుటి వారికి చక్కగా, హల్లెలూయా, ఎదుటి వారికి ఆకర్షణీయంగా. శరీరాశలు అనేక రకాల భాగాలున్నాయి. తినే విషయాల్లో, అలంకరణ విషయాల్లో, మాట్లాడే విషయాల్లో, కోపతాపాల్లో. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా మన శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. జారత్వం అని చాలా రకాల మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. చూడండి ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఉంటాయి అనుకోండి. చూడండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. చదవండి త్వరగా తీని. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన మొదలైనవి. అంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ రాయటం కుదరదని చెప్పి మొదలైనవి అని పెట్టేశారు అక్కడ పౌలు గారు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇవన్నీ కూడా శరీరంతో వచ్చినవి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రములు దాటి రావడం అనగా రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత, బాప్టిజం పొందిన తర్వాత మొట్టమొదటికి వీరు చేసిన యుద్ధం శరీరం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ పాలుతేనె ప్రవహించే కనాను యాత్రకు నడవడానికి దేవుడు వారిని పరిశుద్ధపరిచాడు. ఎలా పరిశుద్ధపరిచాడు అంటే, ఐగుప్తులో ఉండగానే పస్కాను ఆచరించారు. గొర్రెపిల్ల రక్తము ఎవరి ద్వారగుమ్మలకైతే రాయబడి ఉంటుందో, ఎవడైతే గొర్రెపిల్ల శరీరమును ఎవడైతే తింటాడో, గొర్రెపిల్ల శరీరాన్ని తిని గొర్రెపిల్ల రక్తమును వారి ఇంటి ద్వారగుమ్మములు ఎదుట ఎవరైతే రాస్తారో వారిని సంహారదూత దాటి వెళ్ళిపోద్దని రాయబడింది. హల్లెలూయా. ఎవరికి వారి గృహములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో ఉండగానే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పస్కాను ఆచరించారు. ప్రతి ఇంటిలో గొర్రెపిల్ల తిరగబడింది, గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ద్వారగుమ్మములకు రాయబడింది. ఇంటిలో 4 ఉన్న 5 ఉన్న 10 మంది ఉన్న వారందరూ కూడా కలిసి ఆ గొర్రెపిల్ల యొక్క మాంసమును భుజించారు. హల్లెలూయా. అనగా ఎర్ర సముద్రంలోనికి రాకముందే ఐగుప్తులో ఉండగానే వారు యేసు రక్తము, గొర్రెపిల్ల సాదృశ్యం యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తముతో వారి గృహాలు పరిశుద్ధపరచబడ్డాయి. వారు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని భుజించారు. యేసు ప్రభు శరీరాన్ని భుజించి రక్తమును త్రాగితే సరిపోదు. హల్లెలూయా. వారు మారు మనసుకు సాదృశ్యంగా వారు బాప్టిజం కూడా పొందాలి. హల్లెలూయా. ఈ ఆరిన నేలపైన దేవుడు ఎర్ర సముద్రమునకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఏకరాశిగా నిలిచిపోయింది. హల్లెలూయా. వారు ఎర్ర సముద్రమును దాటినప్పుడు పౌలు గారు కూడా ఏం చెప్తారంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రము దాటినప్పుడు వారందరూ ఆ సముద్రపు నీటిలో బాప్తిజం పొందారు. హల్లెలూయా. వారందరూ కూడా బాప్తిజం పొందారు అని పౌలు కొన్ని పత్రికల్లో వివరించాడు ఎగ్జాంపుల్ గా. హల్లెలూయా.
అంటే వాళ్ళు ఇప్పుడు శరీరంతో యుద్ధం చేయడానికి ముందుగా వాళ్ళు పస్కాను ఆచరించారు, అనగా యేసుక్రీస్తు శరీరాన్ని భుజించారు, యేసుక్రీస్తు రక్తాన్ని త్రాగారు. తర్వాత హల్లెలూయా ఎర్ర సముద్రంలో వారందరూ బాప్టిజాలు పొందారు. అనగా రక్షణ అనుభవంలోనికి, మారు మనసు అనుభవంలోనికి వచ్చిన తర్వాత, దేవుని ప్రజల యొక్క గుంపులకు వచ్చిన తర్వాత వారి చేతులకు దేవుడు ఇప్పుడు యుద్ధం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. వారు ఇప్పుడు మొట్టమొదటి చేయాల్సిన యుద్ధం ఏంటంటే శరీరంతో యుద్ధం చేయాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరాన్ని జయించాలి. ఈ శరీరాన్ని జయించకపోతే పాలు తేనె ప్రవహించే కణానికి వాళ్ళు వెళ్ళలేరు. మనము కూడా మన శరీరాన్ని జయించకపోతే సియోనుకు వెళ్ళలేం, పరలోకానికి వెళ్ళలేం. హల్లెలూయా. కాబట్టి ఈ లాజిక్ని మిస్ అవ్వద్దే, జాగ్రత్తగా ఈ పాయింట్ పట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉన్నదంతా కూడా మీరు ప్రేమించొద్దు. లోకంలో ఉన్నదాన్ని ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉండదు. ఆ 16వ వచనం రాయబడింది, లోకములో ఉన్నదంతా శరీరాశయు, నేత్రాశ, జీవపుడ్డమ్మము ఇవి తండ్రి వల్ల కలిగినది కాదు. 17వ వచనంలో అంటున్నాడు, దేవుని చిత్తమును చేయవాడు నిరంతరము జీవిస్తాడు. లోకానుసారంగా జీవించేవాడు ఏదో ఒక రోజున లయమైపోతాడు. దేవుని చిత్తము చేయవాడు, దేవుని చిత్తానుసారంగా జీవించేవాడు నిరంతరము జీవించును అని రాయబడింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు మన ప్రధాన అజ్ఞాత శత్రువు ఏంటంటే మన శరీరమే. అమాలేకి. హల్లెలూయా. మన శరీరం ఒక అమాలేకి. ఇప్పుడు మన శరీరంతో యుద్ధం చేయాలి. ఈ 3 యుద్ధాలు, ఇక్కడ 3 యుద్ధాలు చెప్పి, ఒకటి శరీరంతో యుద్ధము, లోకంతో యుద్ధము, అపవాదితో యుద్ధము. లోకమును అపవాదిని చాలా ఈజీగా జయించవచ్చు. ఎప్పుడు అంటే మన శరీరాన్ని మనం జయించగలిగినప్పుడు. ఎందుకంటే లోకము ఎప్పుడు కూడా, లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకము మనం అనేక రకాలుగా టెంప్ట్ చేస్తూ ఉంటది. హల్లెలూయా. దేనికి టెంప్ట్ అవుతాం అంటే శరీరాశలుగా టెంప్ట్ అవుతాం. చూడకూడని దృశ్యాలు, వాల్ పోస్టర్లు చూసినప్పుడు, ఏదైనా కొన్ని అపవిత్ర మాటలు వింటున్నప్పుడు మన శరీరం రియాక్ట్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. అంటే మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, మన శరీరాన్ని జయించగలిగితే, లోకంలో పాపము మన కళ్ళకు కనపడిన దాన్ని అసహించుకోగలుగుతాం. హల్లెలూయా. దాన్ని ఛేదరించుకోగలుగుతాం, దాన్ని విసర్జించుకోగలుగుతాం, చూపుని వెంటనే తిప్పుకోగలుగుతాం, మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోగలుగుతాం. ఎప్పుడు శరీరాన్ని మనం కంట్రోల్ చేయగలిగినప్పుడు. ఒక ఆశా నిగ్రహంతో శరీరాన్ని మనం దేవుని సన్నిధిలో ప్రాణార్పణంగా సమర్పించుకున్నప్పుడు ఈ లోకంలో ఎన్ని టెంప్టేషన్లు మన జీవితంలోకి వచ్చినా, ఎన్ని పోరాటాలు మన జీవితంలోకి వచ్చినా, ఎలాంటి అలంకరణ చేసుకున్న స్త్రీలు మన ముందు కనబడినా, హల్లెలూయా, వారిలాగా నేను కూడా ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆలోచనలన్నీ కంప్లీట్గా చచ్చిపోతాయి ఎప్పుడు మన శరీరాన్ని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు. హల్లెలూయా. అందుకే మీరందరూ కూడా వెలపెట్టబడి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీరందరూ కూడా దేవుని సొత్తు. హల్లెలూయా. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయంలో మీరందరూ ప్రాణార్పణముగా, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు అప్పగించండి. ప్రాణార్పణముగా అప్పగించమని పౌలు చెప్తున్నాడు రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలోనే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన శరీరము ఎవరికి అప్పగించాలి? యేసు ప్రభువుకు అప్పగించాలి. ఎందుకంటే పాపమై ఉన్న మన శరీరాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, తన రక్తంతో పరిశుద్ధపరిచాడు. అందుకే మీరందరూ మీ సొత్తు కాదు, వెలపెట్టబడి కొనబడ్డారు. మీరందరూ కూడా ఎలా కొనబడ్డారు? వెల చెల్లించాడు యేసు ప్రభు. తన రక్తమును చెందించి తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మనందరం కూడా వెలపెట్టబడి కొనబడిన వారము, అంటే విలువైన వారము. చూడండి, ఒక మంచి ఫోను ₹1,00,000 పెట్టి మనం ఒక మంచి ఫోన్ కొన్నామంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అయితే ₹5,000 ₹10,000 ఫోన్ అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. ఎందుకంటే వెల ఎక్కువ రేటు. హల్లెలూయా. ఈ లోకంలో మనందరము కూడా విలువైన వారము. ఎందుకంటే పరిశుద్ధ రక్తం మన కొరకు చెందించబడి. ఈ పరిశుద్ధ రక్తం ఎక్కడ డబ్బులు పెట్టి కొనలేము. ఈ పరిశుద్ధ రక్తం ఏ షాపింగ్ మాల్లో దొరకదు. హల్లెలూయా. ఏ బ్యూటీ పార్లర్లో దొరకదు, ఏ పార్కుల్లో దొరకదు, ఏ కిరాణా షాపులో దొరకదు. పరిశుద్ధ రక్తం ఎక్కడ దొరుకుద్ది? పరలోకంలో దొరుకుద్ది. హల్లెలూయా. పరిశుద్ధ రక్తం ఎక్కడ దొరుకుద్ది? బైబిల్ చదివితే దొరుకుద్ది. యేసు ప్రభువును విశ్వసిస్తే దొరుకుద్ది. యేసు ప్రభు దేవుడు అని నమ్మితే దొరుకుద్ది. యేసు ప్రభు ఒక్కడే నా ప్రభువు, నా పాపాలకు పరిహారమై ఉన్నాడు అని ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వారికి దొరుకుద్ది యేసు ప్రభు రక్తం. గర్వంతో ఉన్న వాళ్ళకి, ధనం ఉన్న వాళ్ళకి, అందచందాలు ఉన్న వారికి, సెలబ్రిటీసులకి దొరకదు యేసు ప్రభు రక్తం. యేసు ప్రభుని ఎవరు ఒప్పుకుంటారు? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఎవరు అంగీకరిస్తారు? యేసు ప్రభుని దేవుడిగా ఎవరు అంగీకరిస్తారు? వారికి మాత్రమే దొరుకుద్ది యేసు ప్రభు రక్తం. ఇది డబ్బులు పెట్టి కొనలా, లక్షల కోట్లు పెట్టి కొనలా. ఇది హల్లెలూయా. నమ్మితే, అంగీకరిస్తే వారికి దొరుకుద్ది యేసుక్రీస్తు రక్తం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం అమాలేకితో యుద్ధం చేయాలి. మన శరీరంతో యుద్ధం చేయాలి. హల్లెలూయా.
ఎంత చేయాలి చెప్పండి? శరీరంతో యుద్ధం చేయాలి. శరీరంతో యుద్ధం చేయాలి. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇక్కడ మన శరీరంతో యుద్ధం చేయాలంటే ఇప్పుడు యెహోషువ చేసిన యుద్ధం కాడికి వెళ్ళాలి, మోషే చేసిన యుద్ధంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మోషే నాయకత్వంలో యెహోషువ తన టీం అంతా కింద యుద్ధం చేస్తున్నారు. మోషే ఏది చెప్పాడు, నువ్వు కత్తి పట్టుకుని, వాడిగల కత్తి పట్టుకుని జనులను స్థిరపరిచి నువ్వు భూమి మీద కింద నేల మీద ఉండి యుద్ధం చేయి, నేను కొండెక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఈ యుద్ధాన్ని మన ఎగ్జాంపుల్ తీసుకోవాలి. వీళ్ళు చేసిన అమాలేకులతో వీళ్ళు చేసిన యుద్ధంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని 2 పాఠాలు ఉన్నాయి. ఒకటి, మోషే ఎక్కడ ఉన్నాడు? కొండపైన ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చేతులు ఎత్తుటానికి ప్రార్థన చేయటం. హల్లెలూయా. యెహోషువ ఎక్కడున్నాడు? కింద ఉన్నాడు. యెహోషువ ఏం పట్టుకున్నాడు? కత్తి, దేవుని వాక్యము. ఆమె కత్తి పట్టి యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. చేతులెత్తి దేవునికి మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేయకపోతే యెహోషువ ఓడిపోతాడు. మీకు 2 యుద్ధాలు. హల్లెలూయా. కంటికి కనబడే యుద్ధము యెహోషువ చేస్తున్నాడు, కంటికి కనబడని యుద్ధము మోషే చేస్తున్నాడు. చిన్న ప్రశ్నలు అడుగుతాను, చేతులెత్తాలి చెప్పండి. ఆమె అందరూ అలర్ట్గా ఉండాలి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చిన్నగా ప్రారంభిద్దాం, కొద్దిగా పెద్దగా దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. నేను రాను, మీరు పలానా చాటుకి వెళ్ళండి, పలాంది చేయండి అన్నాను. మీ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? పాస్టర్ గారు నేనా మీరే? మేము ఎవరికి తెలుసు? అక్కడ మీరు రాకపోతే మేమెట్ట వెళ్తాం? హల్లెలూయా. మీరు మా పక్క లేకపోతే మేమెట్ట వెళ్తాం? మీరు పాస్టర్ గారు ఏంటి మమ్మల్ని వదిలిపెట్టేది? అసలు మీరు పాస్టర్ గారేనా? యుద్ధంలో మమ్మల్ని వదిలిపెడతారా? పని అప్పగించి ఆ పనిలో మీరు లేకుండా మమ్మల్ని పంపిస్తారా? హల్లెలూయా. ఈ టీం ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఉన్న మొగాలని అయ్యే పాస్టర్ గారు లేకుండా అట్టాగా మళ్ళీ నా దగ్గర ఏం అనకపోయినా పక్కన పాస్టర్ గారు లేకుండా మనల్ని పంపించేశారు. అయ్యయ్య, మనం ఎవరికి తెలుసు ఇది ఎలా చేయగలుగుతా, ఇదే రకంగా అంటారు. హల్లెలూయా. పాస్టర్ గారు నీకు అప్పగించారంటే నువ్వు సమర్థుడు అని, అక్కడ నువ్వు రాణించగలవని, అక్కడ నువ్వు చేయగలవని ఆ ధైర్యం, ఆ విశ్వాసము పాస్టర్ గారికి ఉంది కాబట్టి నేను పంపించారు. నీ గురించి నీకు తెలియదు కానీ నీ సేవకుడికి తెలుసు. నువ్వంటే నీ స్టామినా ఏంటో నీ సేవకుడికి తెలుసు, నీ దేవునికి తెలుసు, నీకే తెలియట్లే. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో, మీ అభివృద్ధి ఎలా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. మీరు దాన్ని తెలియక ప్రేయర్ విషయంలో మీరు చాలా నిర్లక్ష్యత. హల్లెలూయా. ఆమేన్. దీని గురించి కొద్దిగా మాట్లాడతాను. ఇంకా యెహోషువతో మోషే చెప్పిన మాట, నేను పైనుంటా, నువ్వు కింద నుండి యుద్ధం చేయి. యెహోషువ ఏమనాలి? లేదు మీరు నా పక్కనుంటేనే యుద్ధం చేస్తాం. పాస్టర్ గారు మీరేనేనా? నాయకుడు మీరేనేనా? చెప్పండి. నాయకుడు ఎవరు? మోషే గారు. విశ్వాసి ఎవరు? లేదా పరిచారికుడు ఎవరు? యెహోషువ. యెహోషువ ఏమనాలి? మీరు నా పక్కన ఉంటేనే యుద్ధం చేస్తారు. నాకు యుద్ధం చేస్తే ఎప్పుడైనా నేర్పించారా? మీరు కత్తిచ్చారా? హల్లెలూయా. ఎన్నిసార్లు పాటలు పాడతావు? వాకింగ్ చెప్పవా? ఎన్నిసార్లు 9:30 10కి వస్తావు? 9కి రావా? హల్లెలూయా. చెప్పండి. ఉన్నా అన్న, నాకు కొద్దిగా ఆరాధనకు సమయం ఉండన్న, నేను కూడా ఆరాధనలో నడిపిస్తాను. నాకు పాటగా సమయమే ఉండన్న, ఒక 5-10 నిమిషాలు ఏదైనా చెప్పడానికి సమయం ఉండన్న, సాక్ష్యాలకు సమయం ఉండన్న. ఒక్కరికన్నా ఆసక్తి ఉందా? ఏదైనా నేను లేని సమయంలో, లేదా బిజీగా ఉన్న సమయాల్లో ఎవరికైనా ఏదైనా డ్యూటీ చేస్తే తప్పక వస్తారు. హల్లెలూయా. నీ ఆసక్తిని బట్టి దేవుడు వాడుకుంటాడు. ఈ మెసేజ్లో మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీ అప్పులు, మీ రోగాలు, మీ వ్యాధులు అన్ని పక్కన పెట్టండి. ఈ మెసేజ్ ఏంటంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వడానికి. ఈ మెసేజ్ ఏంటంటే నువ్వు దేవునిలో నాటబడి వాడబడ్డానికి. ఈ మెసేజ్ ఏంటంటే నీ శరీరం పైన నువ్వు ఎలా జయం పొందాలో, ఏ రకమైన యుద్ధం చేయాలో ఇది నేర్పించే ప్రసంగం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆసక్తి ఉండాలి కదా. యెహోషువ, నేను ఇక్కడ యుద్ధం చేయను, నువ్వు నా పక్కన ఉండాలి అంటే యెహోషువ ప్లేసులకు మరొకడు వచ్చేవాడు. అక్కడ మోషే మాత్రం ఖచ్చితంగా కొండెక్కేవాడు. యుద్ధం చేయడానికి యెహోషువని పక్కన పెట్టేసేవాడు దేవుడు. అవసరమైతే కాలేబుని పిలిచేవాడు. కాలేబు కాకపోతే మరొకడు వచ్చేవాడు. మరొకడు యుద్ధం చేయడానికి ఎవరో ఒకరు దేవుడు అక్కడ నిలబెడతాడు. యెహోషువ మోషే తర్వాత మంచి నాయకత్వంలో పాలుతేనె ప్రపంచ కనాను ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలందరూ నడవడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? యెహోషువ సమర్థవంతంగా నిలబడ్డాడు మోషే మాటలకి. మోషే ఏది సెలవిచ్చాడో, ఏది ఆజ్ఞాపించాడో అది తూచా తప్పక ఇష్టంతో చేశాడు. చాలా మంది పరిచర్య విషయంలో గొనుక్కుంటూ చేస్తారు, సనుక్కుంటూ చేస్తారు, చేయాలి కాబట్టి చేస్తారు. అలా కాదు.
ఒక పరిచర్యను, ఒక పనిని, ఒక దేవుని సేవను మనం చేసేటప్పుడు చేసేదానికంటే ముందుగా దేవుడు హృదయాన్ని చూస్తాడు. కయ్యేను హేబేలు ఇద్దరు కూడా బలిపేట మీదకు వాళ్ళ అర్పణలు వచ్చినాయి. కానీ హేబేలు మనసును దేవుడు చూసి అంగీకరించాడు, కయ్యేను మనసును దేవుడు చూసి నొచ్చుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ బలి యొక్క విలువలు దేవుడు చూడలే. ఇది పొట్టేలు, రక్తము, మాంసము అని చెప్పి దేవుడు మురిసిపోలేదు. ఇవి ధాన్యము, వడ్లు, విత్తనాలు అని చెప్పి దేవుడు అసూయపడలేదు. హల్లెలూయా. కయ్యేను వ్యవసాయకుడు కాబట్టి ధాన్యము, పండ్లు, ఫ్రూట్స్ అవి తీసుకొచ్చి బలిపేట మీద పెట్టాడు. హేబేలు గొర్రెలు కాపరి కాబట్టి ఒక క్రొవ్విన మంచి బలమైన దూడను తీసుకొచ్చి పెట్టాడు. బలికి ఏదైనా కావచ్చు, కానీ దేవుడు వారు అర్పించిన పొట్టేలను, లేకపోతే పండ్లను, ధాన్యాలను, విత్తనాలను చూడాల. వారి మనసులను చూశాడు దేవుడు. వారి మనసులను చూసినప్పుడు హేబేలు మనసు దేవునికి అంగీకారమైంది, కయ్యేను మనసు దేవునికి అంగీకారం కాదు. అందుకే కయ్యేను అర్పణను దేవుడు అవాయిడ్ చేశాడు, దాన్ని దూరం పెట్టాడు, దాన్ని అంగీకరించాల. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవుడు ఎప్పుడు హృదయాన్ని చూస్తాడు. ఇదే సమూయేలు గారు కూడా ఎలాగ మోసపోయాడు. దావీదు పై రూపాన్ని చూసి ఎర్రని వాడని, సన్నటి వాడని ఇతను అభిషేకిస్తే రాజుగా తన ప్రజలు ఎలా పరిపాలన చేస్తాడు, తన భౌతిక దేహాన్ని చూసి తీర్పు తీర్చేశాడు సమూయేలు. వెంటనే దేవుడు ఏమన్నాడు? హల్లెలూయా, నేను అంతరంగాన్ని చూసే దేవుణ్ణి, లోపట ఉన్న హృదయాన్ని చూసే దేవుణ్ణి. నువ్వు పై రూపాన్ని చూసి ఎలా లక్ష్య పెడతావు? సమూయేలు తన ప్రవక్తతో మాట్లాడాడు, నువ్వు టైం వేస్ట్ చేయకుండా అతని మీద నీ చేతిలో ఉన్న తైలమును పోయి అంతే అభిషేకించు, నా ఆత్మ అతనిలోనికి వెళ్తుంది. అతను నేను వాడుకుంటా, నాకు కావలసిన కరెక్ట్ పర్సన్ అతనే, నా హృదయానుసారుడు అతను, ధైర్యము, సాహసము కలిగిన వ్యక్తి అతను. సమూయేలుకి తెలియదు కదా, సింహాన్ని చంపాడని, ఎలుగుబంటిని చంపాడనే విషయం తెలియదు. దావీదు యొక్క ధైర్య సాహసము దేవుడు గుర్తెరిగాడు. సమూయేలుకి ఏం తెలుసు? ప్రార్థన చేసుకునేవాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇక్కడ మోషేనేమో కంటికి కనపడని యుద్ధం చేస్తున్నాడు, యెహోషువ ఏమో కంటికి కనపడే యుద్ధం చేస్తాడు. రెండూ ముఖ్యమే. రెండిటిలో ఏది బ్యాలెన్స్ కాకపోయినా ఇబ్బంది. హల్లెలూయా. రెండూ ముఖ్యమే. రెండూ కూడా రెండు కాళ్ళే. ఒక కాలుతో గెంటడం కష్టం, రెండు కాళ్ళు సవ్యంగా ఉంటేనే నడవగలుగుతాం మన విశ్వాస యాత్రలో. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలా బ్యాలెన్స్ చేద్దామంటే, యెహోషువనేమో కత్తి పట్టాడు, అనగా వాక్యమును చేత పట్టాడు. మోషేనేమో ప్రార్థన చేస్తున్నాడు. ఒక శరీరం అనే అమాలేకి అనే యుద్ధాన్ని జయించడానికి వీళ్ళు వాడిన రెండు ఆయుధాలు వాక్యము, ప్రార్థన. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా అమాలేకిని జయించగలిగారు. హల్లెలూయా. చాలా విడ్డూరంగా రాయబడింది అక్కడ. మోషే చేతులు బరువెక్కిపోతున్నప్పుడు, నిలబెట్టడానికి శక్తి సామర్థ్యం లేనప్పుడు మోషే చేతులు దిగిపోతుంటే అమాలేకులు జయమొందుతున్నారు. హల్లెలూయా. మోషే చేతులు పైకెత్తుతుంటే తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు జయమొందుతున్నారు. దీన్ని గమనించిన హోరు, అహరోనులు ఇద్దరూ కూడా, అయ్యగారు చేయెత్తుతుంటే మనోళ్ళు గెలుతున్నారు, చేయి దిగుతుంటే ఓడిపోతున్నారు, మనం ఏదో ఒక రకంగా అయ్యగారి చేతులను బలపరచాలని చెప్పి ఆ సంఖ్యలో ఒకరు, ఈ సంఖ్యలో ఒకరు దూరేశారు. ఒక బండ తీసుకొచ్చి, ఒక చదునైన బండను తీసుకొచ్చి ఆ బండ మీద కూర్చోబెట్టి మోషే చేతిని హోరు ఒక పక్క, అహరోను ఒక పక్క, సాయంత్రం వేళ నైవేద్యం అప్పగించే సమయం వరకు కూడా చేతులు ఎత్తుపట్టుకున్నారంట. ఎంత చేతులు బండ మారిపోయి అంటే, మొద్దు మారిపోయి అంటే మోషే. ఒక అర్ధ గంట సేపు చేతులు ఎత్తితేనే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఉదయం నుండి సాయంత్రం దేవునికి నైవేద్యం అర్పగించే సమయం వరకు కూడా యుద్ధము జరిగి, యుద్ధములు అమాలేకులు పూర్తిగా వారి శేషం అంతా కూడా కంప్లీట్ గా తుడిచివేంత వరకు కూడా మోషే తన చేతులు ఎత్తు ఉంచాడు. మోషేకి సాకాలు గోరు, అహరోనులు ఇద్దరు కూడా అక్కడ నిలబడ్డారు. హల్లెలూయా. మోషే చేయెత్తుతున్నప్పుడు యెహోషువ ఖడ్గము వాడిగా పనిచేసింది. మోషే చేయదింపుతున్నప్పుడు ఖడ్గం ఉందగానే పని చేయట్లా. ఇక్కడ చాలా జాగ్రత్త. ఇక్కడి నుంచి మన వాక్యము చాలా సూటిగా నీతో మాట్లాడుతుంది. యెహోషువ చేతిలో ఉన్న వాడిగల ఖడ్గము శత్రువును సంహరించడానికి, శత్రువు సంఖ్యలను త్రంపడానికి, వాడిగా పనిచేయడానికి అతి ప్రాముఖ్యమైన కారణం మోషే దగ్గర ఉంది. మోషే ప్రార్థించడం ద్వారా యెహోషువ ఖడ్గము వాడిగా పనిచేస్తుంది. ఇన్ కేస్ మోషే చెయ్యి దించుతుంటే యెహోషువ కత్తి పనిచేయట్లా. హల్లెలూయా. యెహోషువ కత్తి పనిచేయట్లా. ఎందుకని? హల్లెలూయా. ఒక మనిషి శరీరాన్ని జయించాలంటే ఈ రెండు చేయాలి. ఏ రెండు? ప్రార్థన గదిలో ఉండాలి, వాక్యము ద్వారా జీవించాలి. హల్లెలూయా. ప్రార్థనా గదిలో కనుక ఒక వ్యక్తి గడపకపోతే, ప్రార్థనా జీవితం కనుక ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే, ఇక్కడ నువ్వు ఎంత మంచోడుగా నటించినా నువ్వు చేసేది ఏంటో తెలుసా? నీ శరీరం మాట వింటావు.
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నీ శరీరం మాట ఏంటో, నీ శరీరం చెప్పింది చేస్తావు. శరీరం ఎంత డేంజర్ చెప్తా. అపవాది కంటే శరీరం చాలా డేంజర్, లోకము కంటే శరీరం చాలా డేంజర్. ఎందుకంటే తెలుసా, లోకాన్ని ఏదో రంగా కొద్దిగా నన్ను కంట్రోల్ చేయగలుగుతాం. హల్లెలూయా. అపవాదిని కూడా ఏదో రంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. హల్లెలూయా. కానీ శరీరాన్ని కంట్రోల్ చేసే విషయంలో చాలా మంది తప్పడడుగులు వేస్తూ ఉంటారు. హల్లెలూయా. శరీరం చాలా డేంజర్. ఈ శరీరం ఆత్మ అసలు కలవు. వీళ్ళెవరు? ఏశావు ఎవడో ఒకే కడుపులో నుంచి వచ్చారు. ఏశావు యాకోబు ఎవరు? ఒకే కడుపులో నుంచి వచ్చారు. వీళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములే. ఏశావు సంతానమని అమాలేకులతో దేవుడు ఏం చెప్తున్నాడు? నిర్గమకాండం 17:16 తరతరముల వరకు యెహోవాతో యుద్ధం అమాలేకీలకి. హల్లెలూయా. యెహోవాతో యుద్ధము తరతరముల వరకు. ఎవరికి? అమాలేకీలతో యెహోవాకు యుద్ధం అంట. హల్లెలూయా. వీళ్ళు బయటోలా? కాదు. ఎవరి సంతానం? ఇస్సాకు సంతానం. యాకోబు సంతానమేమో ఇశ్రాయేలు ప్రజలు అయిపోయారు. 12 గోత్రాల్లో వారి పేర్లు రాయబడ్డాయి. యాకోబు కుమారుల యొక్క పేర్లే 12 గోత్రాలు. ఏశావు సంతానము ఎలీఫజు యొక్క ఒంపిడి గత్తి కొడుకే ఈ అమాలేకు. వీడి ద్వారా స్థాపించబడిన ఒక సైన్యం అమాలేకీయులు. దేవుని చేత విసర్జించబడిన వారు. యెహోవా బలిపీఠముకు విరోధంగా వీరు చేతులెత్తారు. దేవుడు ముందు చేతులెత్తుతా ఊరుకుంటాడు? దేవుడు యుద్ధం ప్రకటించాడు. నా సన్నిధుల నుంచి మిమ్మల్ని వెలివేస్తున్నాను. ఇక నుంచి యెహోవా నేను నాకును అమాలేకులను మీకును తరతరముల యుద్ధం అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదే ఫార్ములాని. అమాలేకి ఎవరో? లోకము. లోకంతో స్నేహం ఏంటి? వైరం. దేవుడు ఇదే చెప్తున్నాడు. అమాలేకులతో తరతరముల వరకు యెహోవాకు యుద్ధం. అయ్యా వింటున్నావా? లోకంతో నువ్వు ఉంటే లోకము అమాలేకి, శరీరం అమాలేకి. లోకంతో కనుక నువ్వు సావాసం చేస్తావు, లోక స్నేహము దేవునికి వైరము. అది పెద్ద గొడవ. లోకంతో స్నేహం చేసేవాడు నువ్వు యేసునామములో ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, ఆరాధన చేసినా, పాటలు పాడినా, మందిరంలో ఉన్నంత వరకు మంచుకోండి. తర్వాత నువ్వు లోకంలో ఉంటే నువ్వు ఒక అమాలేకివి. అమాలేకి దేవుని సన్నిధిలో నిలబడలేడు. అమాలేకి దేవునికి యుద్ధం. లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరగరా? లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి శత్రువు అవుతాడు. శత్రువు ఎవరు? అమాలేకి. లోకంలో నీ బిహేవియర్ ఎలా ఉందో నాకు తెలియదు. నువ్వు చేయాల్సిన యుద్ధం అమాలేకితో చేయాలి. రెస్ట్ లేదు మనకి. రెఫదేమో అనగా విశ్రాంతి పొందుటకు వీల్లేదు. చాలా మంది ప్రయాణం చేసో లేకపోతే అలిసిపోయో హల్లెలూయా ప్రార్థన చేయడం మానేత. రబ్బా నేను బాగా టైడ్ అయిపోయి ప్రార్థన చేయలేను. హల్లెలూయా. చిన్న ప్రార్థన ఇలా కళ్ళు మూసి, ప్రభా నేను క్షమించి, రోజు నా బాడీ పనిచేయట్లేదని మంచం ఎక్కాదు. హల్లెలూయా. చాలా అనర్థాలు జరిగిపోతాయి. ఒక వ్యక్తి ప్రార్థన చేయకపోతే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే, ఒక వ్యక్తి వాక్యం చదవకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. ఎందుకంటే మన విరోధి అయిన సాతాను ఎవరైనా నిందుదామని గర్జించి సింహంవలే తిరుగులాడుతున్నాడు. పేతురు పత్రికలో రాయబడింది చూడండి ఒకసారి. హల్లెలూయా. రాసుకున్న రెఫరెన్స్ 1 పేతురు పత్రిక 5:8 హల్లెలూయా. 1 పేతురు పత్రిక 5:8 మన విరోధి అయిన సాతాను ఎవరిని మింగుదామని గర్జించి సింహంవలే. హల్లెలూయా. మీరు చదవాల్సిన మాట 1 కొరింథీ పత్రిక 11:3 1 కొరింథీ పత్రిక 11:3 తొందరగా. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. 1 కొరింథీ 11:3 చదవండి. స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. హల్లెలూయా. చాలు ఒకసారి హల్లెలూయా. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యమును కనుక హల్లెలూయా విని విడిచిపెడతాయి, దేవుని వాక్యమును విని విడిచిపెడతాయి, మనం దేవుని అవమానపరుస్తాం. సంఘమునకు శిరస్సు ఎవరు చెప్పాలి? సంఘము. ప్రతి స్త్రీకి తన సొంత భర్త, తన పురుషుడు స్త్రీకి శిరస్సు. హల్లెలూయా. సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువు అయిన యేసు. హల్లెలూయా. సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? ప్రభువు అయిన. ఇప్పుడు దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించకపోతే, లోకమని అమాలేకితో నువ్వు బ్రతికితే, శరీరం అని అమాలేకిని కనుక నువ్వు బ్రతికిస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు అభిషేకించబడినవాడు సౌలు. హల్లెలూయా. సౌలుని దేవుడు ఎందుకు వదిలిపెట్టాడు తెలుసా? అమాలేకుల విషయంలో నిర్లక్ష్యం చేశాడు. అమాలేకిని చంపలేదు. దేవుడు సౌలుతో ఏమన్నాడు తెలుసా? అమాలేకుల శేషం ఉండకూడదు సౌలు. హల్లెలూయా. అమాలేకుల శేషం మిగిలితే మాత్రం నీకు బాగోదు. అమాలేకుల్ని
వారికి కలిగిన సమస్తాన్ని నువ్వు నిర్మూలన చేయాలి, బొత్తిగా పాడు చేయమన్నాడు దేవుడు. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం 9వ వచనం మీరు చూసుకోండి, అది రాసుకోండి, జస్ట్ రెఫరెన్సెస్ రాసుకొని ఇంటికి చదువుకోండి. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము 9వ వచనం. హల్లెలూయా. 9వ వచనము 18వ వచనము 19వ వచనం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. హల్లెలూయా. దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అక్కడ చాలా క్లియర్ గా రాయబడి ఉంది. సౌలు కొంతమందిని మాత్రమే చంపి, కొన్ని పశువులు మాత్రమే చంపి శేషాన్ని మిగిల్చాడు. ఆ రోజునే సౌలు రాజు అమాలేకులు అందరినీ కూడా శేషం మిగలకుండా చేస్తే ఈ రోజు చాలా మటుకి హల్లెలూయా ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధాలు తగ్గి, ఆమె దేవుని ప్రజలకు చాలా యుద్ధాలు తగ్గి, ఆమె కానీ శేషం మిగిల్చారు. మనం కూడా చాలా సందర్భాల్లో అంతే. శరీరం ఎంత డేంజరో చాలా సింపుల్ గా ముచ్చటగా 3 మాటలు చెప్తా. ప్రార్థన చేయాలని ఆశ లోపల తహతహలాడుతూ ఉంటది, ఏదేమైనా ప్రార్థన చేయాలి, ఏదేమైనా ఒక గంట సేపు మోకాల మీద ఉండాలి. గంట కాదు కదా, 5-10 నిమిషాలు అయ్యే లోపల నీ శరీరం నీకు ఇంటెస్తూ ఉంటది. ఇక మోకాలు పట్టేస్తున్నాయి, చెమటలు పట్టేస్తున్నాయి, ఇక మోకాల మీద ఉండలేవు, కూర్చో కూర్చో కూర్చో. ఒక బలమైన పోరాటం. హల్లెలూయా. నిలువు మోకాల మీద ఉండలేం, నిలువు మోకాల మీద ఉండి గంట సేపు ప్రార్థన చేయలేం. ఎందుకంటే నీ శరీరము నీ ఆత్మతో పోరాడుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా నీ ఆత్మ నీ శరీరము పడదు. ఈ రెండింటికి కూడా చాలా వైరం ఉంటుంది, ఈ రెండింటికి కూడా చాలా విరోధం ఉంటుంది. ఆత్మలోనేమో చాలా దప్పిక ఉంటది, ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి, మోకాల మీద ఉండు, చేతులెత్తు. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది అమాలేకుల ఆత్మ ఉంటది. చూడండి, ఆరాధనలో ఎంతమంది ముసలోళ్ళు ఉంటారు తెలుసా? 15 సంవత్సరాల ముసలోళ్ళు, 20 సంవత్సరాల ముసలోళ్ళు, 30 సంవత్సరాల ముసలోళ్ళు, వీళ్ళందరిలో అమాలేకి జీవిస్తున్నాడు. ఆరాధన ఎంత ఎంత భాగ్యమో తెలుసు, ఆరాధన ఎంత భాగ్యమో తెలుసు. ఆరాధన సజీవులు ఉన్న మనము సజీవుడైన దేవుని ఆరాధించడం గొప్ప భాగ్యము. ఆరాధనలో ఉన్న మహిమ తెలియక, ఆరాధనలో ఉన్న ప్రభావం తెలియక, దేవుని ఎలా ఆరాధన చేయాలో తెలియక చాలా మంది కూర్చుని పోతారు, కాళ్ళు పడిపోయిన వాళ్ళలాగా, నోరు పడిపోయిన వాళ్ళలాగా నోర్లు మోగిపోతాయి, చెవులు వినపడినట్లుగా. సావుకుడు ఆరాధన గీత పాడుతున్నప్పుడు దాంతో పాటు కోఆపరేట్ చేయరు. ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు అంటే ఆరాధన యొక్క విలువ నీకు తెలియలా. ఎందుకంటే అమాలేకి, నువ్వు అమాలేకీల్లో నువ్వు జీవిస్తున్నావు, నీలో అమాలేకి ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఆరాధన యొక్క ప్రభావం నీకు తెలిస్తే, ఆరాధన యొక్క మహిమ నీకు తెలిస్తే, ఆరాధనలో దేవుడు జరిగించే అద్భుతాలు నీకు తెలిస్తే, నీవు ఎక్కడున్నా ఆరాధన చేయకుండా ఉండలేవు. ఆరాధన చేసినప్పుడే ఎరికో కోటకోటలు కూలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే గడప గుమ్మం యొక్క పునాదులు అదలడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఆరాధన. దేవుని దూతలు 6 రెక్కలు ఉన్న దూతలు 2 రెక్కలతో తన శరీరమును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాయి. దేవుని మహిమను తట్టుకోలేక, ప్రభావాన్ని తట్టుకోలేక, హల్లెలూయా, రెక్కలతో వాటి శరీరాన్ని కప్పుకుని దేవుని ఆరాధన చేస్తున్నాయి. అంత గొప్ప ఆరాధన పరలోకంలో నిరాటకంగా జరుగుతూ ఉంటే, పరలోకంలో ఉన్న దేవదూతల కంటే మనము శ్రేష్ఠులమని, ఆయన సొత్తుగా మనం చేయబడ్డామని, నా ప్రజలు నా పేరు పెట్టబడిన వారు ఒక గుంపుగా చిన్న మందగా చేరి నన్ను ఆరాధన చేస్తున్నారని దేవుడు పరలోక ఆరాధన విడిచి, పరలోక మహిమను విడిచి మన ఆరాధన మీద సింహాసనం మీద ఆసీనుడు అవుతున్నాడు. హల్లెలూయా. ఆరాధనలో కనుక నువ్వు నిజంగా సిన్సియర్గా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగితే, ఆరాధనలో నువ్వు చేతులెత్తి దేవుని సన్నిధిలో కనుక చేతులెత్తి దేవుని వైపు చూడగలిగితే, నీకున్న ప్రతి బలహీనత, రోగాలు ఈజీగా కలిపోతాయి. వాటి కోసం నువ్వు అరటి పళ్ళు తినవసరంలా, పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చే యాపల పండ్లు తినవసరం లేదు, కచ్చీపులు కొనవసరం లేదు, కొబ్బరి నూనె కొనవసరం లేదు. హల్లెలూయా. ఆరాధన ప్రభావము నువ్వు సిన్సియర్గా నీ హృదయాన్ని, నీ శరీరం అంతటిని దేవుని అధికారానికి అప్పగించుకోగలిగితే, నువ్వు ప్రేమతో, భీతితో, ఇష్టముగా యేసు ప్రభుని నువ్వు ఆహ్వానిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. కర్చీపుతో పని లేదు, కొబ్బరి నూనెతో పని లేదు, యాపిల్ పండుతో పని లేదు, అంజూరపు పండుతో పని లేదు, ఇశ్రాయేలు పట్టణంలో ఉన్న మట్టితో పని లేదు, అక్కడ ప్రవహించే నీటితో పని లేదు. యేసు నామంలో స్వస్థత. హల్లెలూయా. దేవుని మాట నమ్మటం ద్వారా స్వస్థత, దేవుని మాట విని విశ్వసించడం ద్వారా స్వస్థత, దేవుని మాట విని దాని ప్రకారం జీవించడం ద్వారా స్వస్థత. హల్లెలూయా. అదవుతుందా మీకు? ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు మోగబోతుందో నీ నోరు, ఎందుకు పాట పాడలో? ఒకసారి ట్రాక్ సెట్ అవ్వలేదు అనుకో, అక్కడ ట్రాక్ను బట్టి నేను పాడాల్సి వస్తుంది ఒక్కోసారి. హల్లెలూయా. పాటలో చిన్న చిన్న ట్యూనింగ్లు మారుతూ ఉండొచ్చు, కొన్ని పదాలు
అడ్జస్ట్ కానప్పుడు నేను ఏదో ఒక కొత్త పదం పెట్టేద్దాను అక్కడ, దాన్ని ఆ పదాన్ని ఆ వచనాన్ని పోర్చడానికి పాడాలి. మ్యూజిక్ ఇంపార్టెంట్ కాదు, దైవజనుడితో కలిసి ఆ పాట పాడుతూ దేవుని స్తుతించాలి. నీ ఆత్మ ఆ పాటలో లీనమవ్వాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఏకాగ్రత కలిగి దేవుని ఆత్మతో నువ్వు ఏకమవ్వాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని మహిమను మనం చూస్తాం. ఆటోమేటిక్గా ముయ్యబడిన మన కన్నులకు దేవుడు కొన్ని దర్శనాలతో నింపుతాడు. ఆరాధన ఏకీభవిస్తుండగా చక్కని స్వరం వినబడుతూ ఉంటది. దేవుని యొక్క ఉద్దేశం మన చెవుల్లోనికి దేవుడు తీసుకొస్తాడు. ఆయన ఉద్దేశము, ఆయన యొక్క చిత్తం అంతా కూడా మన హృదయంలో పెడతాడు. ఆరాధన చేస్తూ ఉండగా ఒక డిప్రెషన్లో ఉంటే విడుదల జరుగుతూ ఉంటుంది. ఆరాధన జరుగుతూ ఉండగా నీ జీవితంలో ఉన్న బలమైన రోగాలన్నీ కాలిపోయి చెమట వలె ఫ్రీ అయిపోతూ ఉంటది. హల్లెలూయా. ఆరాధనలో ప్రభావం ఉంటది, ఆరాధనలో స్వస్థత ఉంటది, ఆరాధనలో దేవుడు మన మధ్యలో నివసిస్తాడు, ఆరాధనలో దేవుని ప్రభావం మన మీద అల్లలాడుతూ ఉంటది. ఆరాధనలో ఉన్న వారందరూ కూడా దేవుని మహిమతో కప్పబడతారు. దట్ ఈస్ వర్షిప్. ఇది తెలియని వాళ్ళు కొంతమంది ఎప్పుడు ముగెత్తాడు, ఎప్పుడు పాటలాపుతాడు, ఎప్పుడు కీబోర్డ్ ఆగుద్ది. అమాలేకి నీలో ఉంటే ఎలాగ ఉంటుంది? అమాలేకిని నీ శరీరాన్ని జయించాలి. హల్లెలూయా. మీరు నమ్మండి, మీరు నిలబడతానంటే సాయంత్రం వరకు ఆరాధన చేస్తారు. హల్లెలూయా. ఆరాధన చేస్తున్న ఒక ఉత్సాహం, ఒక ఉప్పొంగితో ఉంటుంది. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. ఆ కుర్చీలు ఒకటి ఉన్నాయి మీకు, ఆ కుర్చీల మీద ఏలాడిపోతారు. అవి ఒకటి ఉన్నాయి, గోళ్ళు ఒకటి ఉన్నాయి, ఏలాడిపోతారు. హల్లెలూయా. ఆరాధనలో కళ్ళు తెరవకూడదు, కళ్ళు మొయ్యాలి, చేతులు ఎత్తాలి, నోరు నీకెంత పెద్ద నోరు వస్తుంది అంత నోరుతో నువ్వు దేవుని పాడాలి. ఆరాధన, చేతులు ఎత్తుట ఆరాధన. చేతులు ఎత్తుట, ప్రభువా నా బలం కాదు, నా శక్తి కాదు, నేను జీరో ప్రభువా, నీ సన్నిధిలో నేను లొంగిపోతున్నా, నన్ను పరిపాలించు, నాకు సహాయం చేయి. చేతులు ఎత్తుట, దేవా నాకు సహాయం చేయని చెప్తున్నావు. చేతులు ఎత్తుట, నేను జీరో ప్రభువా, నీవే నా హీరో అని చెప్తున్నావు. హల్లెలూయా. చేతులు ఎత్తుట, నేను నథింగ్ ప్రభువా, అంతా నువ్వే ప్రభు అని చెప్తున్నావు. చేతులు ఎత్తడం ద్వారా చాలా అర్థాలు ఉన్నాయి. నువ్వు చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు. చిన్నపిల్లలు చేతులు ఎందుకు ఎత్తుతారు? ఎత్తుకోమని ఎత్తుతారు. నీ బలము నీలో కృషించినప్పుడు, నీ బలము నీలో క్షీణించినప్పుడు, నడుచుటకు నీ దగ్గర బలము లేనప్పుడు చేతులు ఎత్తగలిగితే దేవుడు వచ్చి ఎత్తుకుంటాడు. చిన్నపిల్లలు సిగ్నల్ ఎత్తారు, వాళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు, అలాగే ఏదైనా బురద అంటినప్పుడు, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ మమ్మీకి డాడీకి చేతులు ఎత్తుతారు. చేతులు ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? డాడీ ఎత్తుకో, డాడీ, మమ్మీ ఎత్తుకో మమ్మీ. నువ్వు దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడం అర్థమైంది తెలుసా? ఈ లోక పోరాటాల్లో, శ్రమల్లో, నిస్పృహల్లో, ఒక డిప్రెషన్లో కృంగిపోయి కృషించబోతున్న నీవు చేతులు ఎత్తుట ద్వారా దేవుడిని ఎత్తుకుంటాడు. అందుకే చేతులు ఎత్తాలి. ఎంత ఎత్తగలిగితే ఎత్తాలి. కళ్ళు మూసుకుని దేవుణ్ణి చూస్తే ఎత్తాలి. ప్రభా చేతులు ఎత్తానని ఎత్తుకో ప్రభా, చెయ్యి చాపాను పట్టుకో ప్రభా. హల్లెలూయా. యాకోబు అదంటాడు, నిన్ను నిర్మించిన వాడిని, నేను కలగజేసిన వాడిని, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడిని నేనే, నిన్ను విమోచించిన వాడిని నేనే, నీకు దేవుణ్ణి నేనే. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్తాడు తెలుసా యెషయా గ్రంథంలో యాకోబుతో? నేను పేరు పెట్టి పిలిచాను యాకోబు, నిన్ను విమోచించాను, పాపము నుండి నిన్ను వేరు చేశాను, శాపము నుండి వేరు చేశాను. హల్లెలూయా. నిన్ను నిర్మించిన వాడిని, కలగజేసిన వాడిని, విమోచించిన వాడిని నేనే, నీకు దేవుణ్ణి నేనే, నీకు సహాయకుని నేనే, నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటానంటాడు దేవుడు. హల్లెలూయా. ఎన్ని చక్కటి అద్భుతమైన వాగ్దానాలు యాకోబు జీవితంలోకి వెళ్ళి. ఆత్మానుసారమైన జీవితము అలా ఉంటది, శరీరానుసారమైన జీవితము ఏశావు జీవితం. తిమోతికి రాస్తూ పౌలు చాలా హెచ్చరిస్తాడు. ఒక్క పూట కూటి కోసం, హెబ్రీ పత్రికలు రాస్తాడు ఇది, ఒక్క పూట కూటి కోసం తన జాస్త్వత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టుడు, వ్యభిచారి సంఘములో ఉండకుండా మరి బొత్తిగా చూసుకుని అంటాడు పౌలు. హల్లెలూయా. ఏశావు మనలో ఉండకూడదు, అమాలేకి మనలో ఉండకూడదు. హల్లెలూయా. అమాలేకితో మనం ఎప్పుడు యుద్ధం చేయాలి? హల్లెలూయా. మనం ఎప్పుడూ పోరాడాలి. అందుకనే ఇదే పౌలు గారు ఎఫెసీ సంఘం చేస్తాడు, మీరు పోరాడున్నది హల్లెలూయా శరీరదారులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధ నాదులతో, ఆకాశ వాయుమండలంలో ఉన్న అంధకార సంబంధ నాదులతో. హల్లెలూయా. వాటిని ఈజీగా జయించవచ్చు, లోకాన్ని ఈజీగా జయించవచ్చు. ఎప్పుడంటే నువ్వు నీ శరీరాన్ని జయించగలిగినప్పుడు. ఎందుకని శరీరాన్ని జయించగలిగినప్పుడు లోకాన్ని, అపవాదిని చాలా ఈజీగా జయించవచ్చు అన్నాను అంటే, అపవాది నిన్ను వాడుకునే ఏ విషయంలో వాడుకుంటాడు? శరీర విషయంలోనూ వాడుకుంటాడు. లోకము కూడా నిన్ను శరీర విషయంలోనే వాడుకుంటది. అదవుతుందా? లోకంలో ఉన్నదంతా కూడా ఏముంది? శరీరాశ.
నేత్రము ఎక్కడుంది? బాహ్యంగా ఎక్కడ కనబడుతుంది చెప్పండి? శరీరంలో ఒక అవయవము నేత్రము. హల్లెలూయా. అంటే లోకము నిన్ను టెంప్ట్ చేసేయడానికి, నీ పరిశుద్ధతలో నుంచి, నీ పవిత్రల నుంచి పడవేయడానికి లోకం వాడుకునే ఆయుధము నీ శరీరమే. అపవాది కూడా నిన్ను వాడుకునే ఆయుధము నీ శరీరమే. అందుకే నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావో, నీ శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే నలగొట్టుకుని దేవునికి అప్పగిస్తావో, అప్పుడు లోకం నిన్నేం చేయలేదు. పౌలు ఇదే చెప్తాడు, బోధించిన తర్వాత, ఉపదేశం చేసిన తర్వాత మరలా నేను ఎక్కడ తప్పిపోద్దునేమోనని ఉపవాసముతో నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు 3 రోజులు జరుగుతున్నాయి. ఎంతమంది వస్తున్నారు? రారు. ఎందుకు రారు అంటే అమాలేకీయులు ఉన్నారు. పోనీ కుదరక వీలు కాక రాలేదు అంటే అది కొంతవరకు ఓకే, అసలు రాకపోవడమే పాపం, తప్పు. అది కొంతవరకు ఓకే, తప్పనిసరి పరిస్థితులు రాలేకపోయో. హల్లెలూయా. అసలు ఉపవాస ప్రార్థనల విషయమే కొంతమంది గుర్తుండదు. 1, 2, 3 తారీఖుల్లో ఉపవాస ప్రార్థనలు జరిగితేనే ఇక్కడ కొంతమంది గుర్తుండవు. ఇంటిలో తిని పడుకోవడానికి చాలా టైం ఉంటుంది. ఇంటిలో పని పొద్దున్నే లేచిన కాడి నుంచి పాశముఖం వేసుకుని, కంపు పొల్లు వేసుకుని, పూచి పట్టిన ఆ కన్నులు వేసుకుని 10 వరకు 11 వరకు ఆ నైటీలు వేసుకుని అలాగే దడుల మీద, సందుల్లో, ఈదుల్లో తిరుగుతారు గంగురెద్దుల వలె. దేవుని సన్నిధి మాత్రం గుర్తుండదు. రోషం రావాలి కదా ఈ మాటలకే, కోపం రావాలి కదా ఈ మాటలకే, మారు మనసు కలగాలి కదా ఈ మాటలకే. హల్లెలూయా. దేవుని సన్నిధి దైవజనుడు 1, 2, 3 తారీఖులో ఫాస్టింగ్ ప్రేయర్స్ కుటుంబం కోసం, మా కోసం పెట్టాడు. మేము వెళ్ళాలి. హల్లెలూయా. మీరు రాకపోతే ఎవరి కోసం పెట్టారు? లాస్ట్ రోజున 3 రోజున పాలు పంపులు పొందడానికి దేవుడు కొద్దిగా సమయం ఇచ్చాడు. ఆరాధన నడిపించాడు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేశాను. వచ్చారు, చీట్లు ఇచ్చారు. అన్న మా కుటుంబ పరిస్థితులు ఇవి, మా కోసం ప్రార్థన, చీట్లు ఇక్కడ పెట్టారు డస్ట్ మీద. హల్లెలూయా. వారందరి కోసం ప్రార్థన చేశాను. లైవ్ లో ప్రార్థన చేస్తుండగా వారిలో ఉన్న చీకట్లో కొన్ని కాలనీ దేవుడు అద్భుతాలు చేశాడు. వాళ్ళకు కొన్ని ప్రవచనాలు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మీరు చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది, నేను చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. హల్లెలూయా. భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల జీవితంలో తన సేవకుడు నోటి ద్వారా కొన్ని విషయాలు పలుకుతాడు. ఆ మాటల ద్వారా రాబోయే సంగతులు తెలుసుకుంటాం, ధైర్యం కలిగి ఇంకా భక్తిని కొనసాగిస్తాం మనం. హల్లెలూయా. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు కదా. నువ్వు ప్రతిరోజు ఇంటికాడ ఉంటావు, ఒక ఆదివారం శుక్రవారం దేవుని సన్నిధిలో ఉండకపోతే అట్లా. హల్లెలూయా. దేవుడు భక్తి విషయంలో, క్రమ విషయంలో ఒప్పుకోడని నాన్న మరలా చెప్తున్నా. దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, కృప చూపుతాడు. ఇలా మోసపోవద్దు. దేవుడు క్రమం విషయంలో, వాక్యం విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడు తెలుసా? చాలా ఖచ్చితంగా ఉంటాడు. అసలు ఒప్పుకోడు దేవుడు. సేవకుడు అంటే, విశ్వాసి ఏంటి? క్రమము తప్పితే అది అక్రమం అయిపోతుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. 99 100 ఆజ్ఞలలో 99 తోచా తప్పక చేసి ఒక్కదానిలో తప్పుపోయిన మిగతా వాటి అన్నిటిలో తప్పుపోయినట్టే. దేవుడు క్రమం విషయంలో కాంప్రమైజ్ కాడు. పాపాన్ని యాక్సెప్ట్ చేయడు, అహంకారాన్ని యాక్సెప్ట్ చేయడు, నిర్లక్ష్యతను యాక్సెప్ట్ చేయడు, సోమర్థనాన్ని యాక్సెప్ట్ చేయడు. ప్రార్థన చేయకుండా పడుకుంటే సోమర్థనం దేవుడు ఒప్పుకోడు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు, ప్లాట్ఫారాల మీద ఉన్న వాళ్ళు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తున్నారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు సువార్తలు ప్రకటిస్తున్నారు. వాడిగలిగిన ఖడ్గాన్ని వాడిగా వాడుతుంటే, వాక్యం చదవగలిగే సామర్థ్యం ఉండి, ప్రకటించగలిగే సామర్థ్యం ఉండి చేయలేకపోతున్నావు. అమాలేకి, నువ్వు ఒక అమాలేకి, దాన్ని జయించాలి నువ్వు. పస్కాను ఆచరించిన ఈ ప్రజలు ఎర్ర సముద్రమును దాటి మారు మనసు పొంది బాప్తిజం పొందిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రెఫదీములో అమాలేకి యుద్ధం చేశారు. నువ్వు చేయాలి యుద్ధం. మనకు విశ్రాంతి లేదు. అనేక శ్రమలు, నిందలు, నిస్పృహలలో, అనేక పోరాటాలు, అనేక యుద్ధాలు చేస్తూ మనం పరలోకం చేరాలి. ఈ లోకం ఎప్పుడు మన మీద రాళ్ళు రూతూనే ఉంటది. అమ్మశ ప్రశాంతంగా ఉన్నారు, ఈ బాధ పోయిందనే లోపల మరొకటి మనకు సిద్ధంగా ఉంటది. ఏ తప్పు చేయకపోయినా ఈ లోకం నీ మీద నేరాలు మోపుద్ది, నిందలు మోపుద్ది. ఇంట్లో ఉన్న నిన్ను బయటకు తీసుకొస్తుంది, రాళ్ళేసి కొడుతుంది. నేను గాయపరచడానికి ఈ లోకం చేస్తుంది, నిందల పాలు చేయడానికి ఈ లోకం చేస్తుంది. నీ క్యారెక్టర్ మీద, నీ బిడ్డల మీద, నీ జీవితం మీద ఎప్పుడు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నీ దేవుడు నీ కాపరిగా ఉన్నాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు రావాల్సిన ఒక మహిమాన్వితమైన కిరీటం దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో కలిగిన శ్రమలకు భయపడద్దు. ఈ లోకమును గురించి యేసు ప్రభు తన శిష్యులకు చెప్పింది ఇదే, నేను ఈ లోకాన్ని జయించాను. ఈ లోకంలో నాకు శ్రమ కలిగింది. ఈ లోకంలో నేను ఎంతో మందికి స్వస్థతలు చేశాను. స్వస్థతలు పొందుకున్న వారందరూ మాకు బరబ్బా కావాలి, యేసుని తీసుకోండి అన్నారు. తన శిష్యులకు చెప్పాడు దేవుడు. చచ్చిపోయిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు బ్రతికించారు. దేలు పడ్డ వాళ్ళు వచ్చారు, వాళ్ళు బ్రతికించారు. వాళ్ళ మనవరాల్ని చాలా అద్భుతాలు చేశాను పేతురు.
ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని మంచి వాక్యాలు చెప్పినా, పరలోకంలో గురించిన అనేక జ్ఞానంతో కూడిన ఉపమానాలు చెప్పినా, వాళ్ళందరూ కూడా నన్ను తిరస్కరించి బందిపోటు దొంగన బరబ్బాను కోరుకున్నారు. యేసుకు సిలువేండి, బరబ్బా మాకు ఇవ్వండి అన్నారు. హల్లెలూయా. నేను వీటన్నిటిని ఓల్చుకొని వీటన్నిటిని సహించాను. అన్యాయపు తీర్పు తీర్చారు నాకు. రాత్రికి రాత్రి మీరు చూస్తూ ఉండగానే కదా ఎన్నిసార్లు తిప్పారు పేతురు. హల్లెలూయా. లోకంలో నాకు శ్రమ కలిగింది. నా దగ్గరకు వచ్చి సహాయం పొందిన వారు, మేలు పొందిన వారందరూ కూడా యేసు ప్రభుకు సిలువేయండి అని అల్లారు. నేను ఓర్చుకున్నాను. అన్యాయపు తీర్పు తీర్చారు. రాత్రికి రాత్రే శిక్ష ఖరారైపోయింది. ఏ న్యాయస్థానంలో కూడా రాత్రిపూట శిక్ష పడదు, తీర్పు తీర్చబడదు. కానీ యేసు ప్రభుకి రాత్రికి రాత్రే తీర్పు తీర్చబడింది, శిక్ష ఖరారైపోయింది. హల్లెలూయా. హేరోదు దగ్గరికి, పొంది పిలాతు దగ్గరికి, కయప్ప దగ్గరికి, అటు ఇటు ఫైనల్ గా పొంది పిలాతు దగ్గర మరణ శిక్ష ఖరారైపోయింది. అదే చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చి స్వస్థతలు మేలు పొందిన వారందరూ కూడా ఆ అవసరాలు, నా దగ్గర పొందుకున్న అవసరతలన్నీ కూడా మరిచిపోయి కృతజ్ఞత లేని వారే మారిపోయి నా మీద రాళ్ళు రువ్వారు. యేసు ప్రభుని సిలువేయండి, సిలువగా నన్ను అప్పగించారు నా ప్రజలు అన్నాడు. హల్లెలూయా. అన్యాయపు తీర్పు తీర్చారు. నాకు అన్యాయము తీర్చినట్లుగానే మీకు కూడా ఈ లోక అన్యాయం చేస్తుంది. నన్ను గాయపరిచినట్లుగా మీ మీద గాయపరుస్తుంది. నా మీద అబద్ధపు సాక్ష్యాలు పలిగినట్లుగా మీ మీద కూడా అబద్ధపు సాక్ష్యాలు పలుకుతుంది. అయినను నేను లోకమును జయించాను. హల్లెలూయా. మీరును లోకాన్ని జయించాలి. ఎవడైతే జయిస్తాడో వాడు నా సింహాసనం మీద కూర్చుంటాడు. హల్లెలూయా. జయించాలి. అమాలేకిని జయించాలి. యుద్ధం చేయాలి. లోకంతో యుద్ధం చేయాలి, శరీరంతో యుద్ధం చేయాలి, అపవాదితో యుద్ధం చేయాలి. ఈ 3 యుద్ధాలు చేయాలంటే ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేం. నువ్వు చదివే వాక్యం పని చేయాలంటే హల్లెలూయా ప్రార్థన. ఈ రోజున చాలా మంది జీవితాలు ఎలా అయిపోతున్నాయి అంటే, మొదటి స్థితి బాగానే ఉంటుంది, సేవకుల దగ్గర నుంచి విశ్వాసుల యుద్ధ వరకు దెయ్యాలు అడ్డం తిరిగేస్తాయి. దెయ్యాలు ఎందుకు అడ్డం తిరుగుతున్నాయి? ప్రార్థన జీవితం లేకపోతే. మనము గుంపుగా కూడి దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు దెయ్యాలు బయటకు వస్తాయి. నువ్వు పిలిచినా పిలవకపోయినా దెయ్యాలు ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ప్రభావం విడుదలవుతుంది కాబట్టి, దేవుని పరిశుద్ధ సమూహం అనే సన్నిధి ఉంటది కాబట్టి, ఆ ప్రభావాన్ని తట్టుకోలేక కొన్ని దెయ్యాలు వచ్చి గంతులేస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఆ దెయ్యాలకు దైవజనుడు ఆజ్ఞాపించాలి, విడిచిపోమని. ఒక దైవజనుడు మాటకు లోబడి అవి బయటికి వెళ్ళిపోతాయి. ఒక దైవజనుడు మాట ఎదిరికిచ్చేస్తాయి. ఒక దెయ్యము ఎదిరికిచ్చి ఇక్కడ ఏమీ లేదు, హల్లెలూయా, ఎదిరికిస్తుందంటే, నీ మాటకు లోబడతలేదంటే, దెయ్యం అసలు నీ మాట వింటలేదంటే నువ్వు ప్రార్థన జీవితం లేదని అర్థం. నువ్వు దేవునికి లోబడతా దెయ్యాలు నీకు లోపడతాయి. నువ్వు దేవునికి లోపడితే రోగాలు నీకు లోపడతాయి. నువ్వు దేవునికి లోపడితే, నేను మరలా చెప్తున్నాను, ఈ లోకంలో నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. మత్తయి సువార్త 18:18 మీరు భూమి మీద వేటిని బంధింతురో పరమందవి బంధింపబడతాయి. మొదటి యోహాను పత్రిక 4:4 చిన్న మంద భయపడుకుడి, లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అదవుతుందా? మీరు అమాలేకితో యుద్ధం చేయాలి. శరీరం అనే అమాలేకి, లోకం అనే అమాలేకి, అపవాది అనే అమాలేకితో మీరు యుద్ధం చేయాలి. హల్లెలూయా. యుద్ధానికి మొట్టమొదటి పునాది ప్రార్థన జీవితం లేకుండా. యేసు ప్రభువు, ఆయన చూసి మనం ఒక పాఠం బాగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? అపోస్తుల జీవితాల్లో కూడా మనం బాగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన. యేసు ప్రభువు పగలంతా రెస్ట్ లేకుండా తిరిగేసేవాడు. వేకువజామున లేచి, తెల్లవారుజామున లేచి, చీకటి ఉండగానే, వెలుగు పడక ముందే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేశాడు. లాజరు బయటికి రా అనగానే ఎలా లేచి వచ్చాడు? ప్రార్థనా పరుడు యేసయ్య. హల్లెలూయా. నా భర్త మారాలన్నా సేవకుడు చేస్తే సరిపోద్దా? నీ తోటి సహోదరులు చేస్తే సరిపోద్దా? నువ్వు తిని పడుకుంటే ఇంటికాడ శుక్రవారం పూట ప్రార్థన రావడానికి బద్ధకము. నీ భర్త మారాలా? నీ అప్పులు తీరిపోవాలా? నీ రోగాలు తీరిపోవాలా? నీ పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, నీ సహోదరులు నీ పేరెత్తుబట్టి ప్రార్థన చేయాలి, నువ్వు మాత్రం ఇంట్లో తైతక్కలాడతావా? అమాలేకి చచ్చునుగాక నీలేస్తున్నాం, లోకము చచ్చునుగా కేస్తున్నాం, దేవుని భయము కలుగునుగా కేస్తున్నాము. హల్లెలూయా. సేవకుడు ప్రార్థన చేయాలి, నీ తోటి విశ్వాసులు ప్రార్థన, నువ్వు ప్రార్థన చేయ. హల్లెలూయా. బాప్టిజం పొందు, మారు మనసు పొందు, అభిషేకం కోసం ఆతృత పడవు, ఇష్టపడవు, దేవుణ్ణి అడగవు. నీ ఇంట్లో మేలులు జరగాలి, కార్యాలు జరగాలి. హల్లెలూయా.
మన విరోధి అయిన సాతాను తక్కువడు అనుకున్నావా? వాడు బలవంతుడు. దేవుని సహాయం నీకు లేకపోతే నీ దగ్గర ఉన్న వాటినన్నిటిని దోచుకెళ్ళిపోతాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు దోచుకెళ్ళిపోతాడు. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం దోచుకెళ్ళిపోతాడు. దేవుడు నీకు ఇచ్చిన విలువైన ఈవులన్నిటిని దోచుకెళ్ళిపోతాడు. అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. వచ్చారు, ప్రభా పొలంలో పురుగులు కనబడుతున్నాయి, మంచి విత్తనాలు ఇవ్వలేదా అన్నాడు ఒకడు వచ్చి. హల్లెలూయా. ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని మర్మాలు చెప్పినా, ఎన్ని సందర్భాలు తిట్టినా, నేను తిట్టినట్టుగా ఎవడ తిట్టడా అసలు? అంత గట్టిగా తిడతాను, అంత గట్టిగా చెప్తాను. హల్లెలూయా. ఎన్ని విత్తనాలు, ఎంత గట్టిగా తిట్టు, ఎంత గట్టిగా గద్దించు. హల్లెలూయా. ఇదే సిచ్యువేషన్ జరిగింది. ప్రభా మంచి విత్తనాలు ఇవ్వలేదా నువ్వు? ఏమైంది? గోధుమల పొలాల్లో అక్కడక్కడ గురుగులు కనబడుతుంది. మంచి ఇవ్వలేదా? లేదు, నేను మంచి ఇచ్చా. హల్లెలూయా. యజమానుడికి అర్థమైంది. ఆ సేవకుడితో దేవుడు చెప్పాడు, యజమానుడు అని దేవుడు, గురుగులు ఎలా వచ్చినాయో అది ఎవరి పని నాకు తెలుసు, వాటిని నేను చూసుకుంటాను కానీ నీ పని నువ్వు చెయ్యి. హల్లెలూయా. తెలుసు, సంఘము దేవుంది, దైవజనుడు బోధించుకుంటూ వెళ్తాడు. ఎవరు ఎలా ఉంటున్నారో, ఎవరు మంచిగా ఉంటున్నారు, ఎవరు గోతులు తెస్తున్నారు, ఎవరు సేవకుడి పక్షం ఉంటున్నారో, ఎవరు లోకాని పక్షం ఉంటున్నారు, ఎవరు సంఘానికి సేవకుడికి సపోర్ట్గా ఉంటూ దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగపడుతున్నారో, హల్లెలూయా, గుంటలు తీయడానికి ఉపయోగపడుతున్నారు, అన్నీ తెలుసు దేవునికి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. పురుగులు ఎలా వచ్చినా నాకు తెలుసు కానీ నువ్వు వర్రీ కాకు, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటానండి. లేదు ప్రభా, పెరిగి వేస్తాను కదా, పెరిగి వేసేస్తే ఆ పక్కన కొంత బలంగా ఆ మొద్దు ఫ్రీగా పెరిగి ఇంకా బాగా ఫలించడానికి అవకాశం ఉంటుంది కదా, ఎందుకు గురుకు తీసేస్తే ఫలించేది ఇంకా ఎక్కువగా ఫలిస్తుంది కదా, గురుకు లాగేస్తాను. వద్దు, పొరపాటును గురుగుతో పాటు నువ్వు మంచిదాన్ని కూడా లాగేస్తావు. హల్లెలూయా. అనగా తీర్పు, గురుగులను గోధుమలను వేరుపరిచే పని నాది, తీర్పు తీర్చే పని నాది. అట్ట ఉన్నాం. ఇదే మాట మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం. నీతిమంతుడునే గానే, అపవిత్రుడా అపవిత్రుడా, దొంగవా దొంగ, పరిశుద్ధుడువా పరిశుద్ధుడుగానే ఉండు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక మేఘారురుడై వాని క్రియలు చెప్పుని జీతాన్ని నేనేం చేశాను? సిద్ధపరిచాను. హల్లెలూయా. అందుకే గురుగులు వేరు చేయొద్దు గోధుమల నుండి. గోధుమలతో పాటు గురుగులు కూడా రాను, గొర్రెలతో పాటు మేఘలు కూడా రాను, గొర్రెల స్వభావమును ధరించుకున్న తోడేళ్ళు కూడా ఎదగను. తోడేళ్ళ స్వభావం ఉందా? ఎదగను, పర్లేదు. గొర్రెల్లో మేకలు కలిసిపోయినాయా? ఎదగ నువ్వు. హల్లెలూయా. ఒకరోజు రాబోతుంది, మేకలను గొర్రెలను నేను వేరుపరుస్తాను. హల్లెలూయా. గోధుమను పొట్టును వేరుపరుస్తాను, గోధుమలను గురుగులను వేరుపరుస్తాను. ఫైనల్ జడ్జిమెంట్ నాది, నేను చూసుకుంటాను, మీరు అలా ఉండండి అంతే. హల్లెలూయా. అందుకే ఉపదేశం చేస్తున్నావు, చెప్పుకుంటూ వెళ్తున్నావు. మీకు తీర్పు తీర్చే దేవుడు కదా, నాకు తీర్పు తీర్చే దేవుడు కదా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అమాలేకుని జయించారు. సావుకుడికి ఏం అర్థం కాల, ఎలా వచ్చినాయో తెలియట్లేదయ్యా గురుగులు. పాపం తెలియదంటే దైవజనుడు, ఎందుకు వచ్చినాయి గురుగులు? బాగా తినేసి పడుకుంటున్నారు. రాత్రిపూట ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? చేపల కూర తినంత టైం కూడా ఉండదు ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి చేపల కూర తినే అంత టైం ఉండదు. ఎందుకనంటే ముళ్ళు తీసుకుని అర్ధగంట తింటావు. ఎందుకు ముళ్ళు తీసుకోకుండా లొంగబెట్టుకుని తినేవచ్చాడు? గొంతుకు ముళ్ళు దిగిపోయి చచ్చిపోతానని భయం. హల్లెలూయా. గొంతుకులో ముళ్ళు దిగిపోతే చచ్చిపోతానని భయం కలుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే చావా. ఆత్మను ఆర్పుకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడినను జీవించినను ఈ యుగమందును రాబోయే యుగమందును క్షమాపణ లేదని చెప్పిన యేసుప్రభు మాటలు ఎందుకు మర్చిపోతున్నాం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ఆత్మను కోల్పోతే ఏంటి ప్రయోజనం? ఈ వాక్యానికి సమాధానం ఏం చెప్తాం? హల్లెలూయా. వెర్రివాడైన ధనవంతుడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు, నీ జీవితకాలం అంతటికి ఏ ఈవు తక్కువ కాకుండా ధనము కొట్లలో ఉంది, తిని సుఖించు సంతోషించు నెమ్మదిగా బ్రతుకన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటున్నాను, ఏమవుతుంది నీ సంపాదన? హల్లెలూయా. ఏమైపోతారు అమాలేకుని చంపకపోతే, అమాలేకుతో యుద్ధం చేయకపోతే, నీ శరీరాన్ని నువ్వు జయించకపోతే చేతగాని వాడు అయిపోతావు. హల్లెలూయా. సంసోను మంచి పోరాటం పోరాడాడు.
గుద్దితే ఫిలిస్తీన్లు ఎగిరి అవతల పడేవారు. గాడిద దవడతో 1000 మందిని చంపేశాడు. 300 నక్కలతో ఫిలిస్తీన్ల పంట పొలాలను నాశనం చేసిన యోధుడు సంసోను. ఒక్క శరీర క్రియలో జారత్వంలో చెక్కబడ్డాడు. దెలీలా అనే స్త్రీ వ్యామోహంలో చెక్కబడ్డాడు. ఈ రోజున సెల్ ఫోన్ వ్యామోహంలో చెక్కబడుతున్నాడు. మెసెంజర్ అని, వాట్సాప్ అని అక్రమ రిలేషన్లు పెట్టుకుని, అక్రమ మనుషులతో, అక్రమం అంటే ఏంటి, తెలియని వ్యక్తులతో. హల్లెలూయా. వావి వరుసలు లేకుండా రాత్రిపూట బైబిల్ ఉండాలి నీ చేతిలో, రాత్రిపూట మోకాల మీద ప్రార్థన ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన 5 నిమిషాలు, నువ్వు చదివే అధ్యాయం 1 అధ్యాయము, కానీ నీ చేతిలో సెల్ ఫోన్ మాత్రం 2-3 గంటలు. రాత్రి పడుకునేంత వరకు కూడా మంచం మీద ఇది పెట్టుకుని ఏం నొక్కుతున్నావు? దేవుడు చూడట్లేదా? దేవుడికి నీ స్లాబ్ ఏమైనా అడ్డొచ్చింది అనుకున్నావా? నీ రేఖం అడ్డొచ్చింది అనుకున్నావా? నీ మేడకున్న సీలింగ్ అడ్డొచ్చింది అనుకున్నావా? దేవుని కన్నులకు మరుగైనదే తెలియదు. నువ్వు చేసేది తెలుసు, కూర్చునేది తెలుసు. హల్లెలూయా. నువ్వు చేసేది తెలుసు దేవునికి. ఈరోజు ప్రసంగం అంతా కూడా వాయి తెస్తుంది ప్రసంగం. అమాలేకిని చంపకపోతే చాలా ప్రమాదం. అమాలేకిని చంపకపోతే చాలా చాలా ప్రమాదం, చాలా నష్టపోతావు. నీతో పాటు నీ చిన్న బిడ్డలు కూడా నష్టపోతారు. నీతో పాటు నీ ఇంటి, నీ ఇల్లు వ్యవస్థ అంతా నష్టపోతుంది. హల్లెలూయా. ఒక్క పూట గుడ్డు కోసం జాస్త్రతపు హక్కును అమ్ముకున్నప్పుడే ఏశావు భ్రష్టుడైపోయాడు. ఏశావుని గురించి పౌలు రాస్తూ మారు మనసు పొందుటకు ప్రయత్నము చేసినను సమయము చాలక భ్రష్టుడిగానే చచ్చాను ఏశావు అని చెప్పాడు. ఏశావు సంతానమే, ఎలీఫజు కుమారుడే, ఒకే గర్భంలో పుట్టారు. ఇస్సాకు లాంటి ఒక పరిశుద్ధుడికి పుట్టాడు. ఇస్సాకు లాంటి ఒక నీతిమంతుడికి పుట్టాడు. వాగ్దాన పుత్రుడికి పుట్టాడు. ఎవడో? ఏశావు అనేవాడు. హల్లెలూయా. కానీ ఫలం రాల. ఎందుకు కారు ఫలం వస్తుంది? ఎందుకు దైవజనుని ఎదిరికిచ్చే ఫలం ఉంటుంది? ఎందుకు క్రమానికి లోబడిన ఫలం ఉంది? ఆ కారు ద్రాక్ష ఎందుకు వచ్చింది? ఆ చేదు ద్రాక్ష ఎందుకు వచ్చింది? హల్లెలూయా. అబీమెలెకు ఉన్నాడు. నాశనానికి ముందు నడిచేది గర్వం. అబీమెలెకు ఉన్నాడు జీవితంలో. హల్లెలూయా. అబీమెలెకుని చంపకపోతే ప్రమాదం. సారీ, ఎవరు? అమాలేకి. హల్లెలూయా. అమాలేకిని చంపకపోతే చాలా ప్రమాదం. నీ శరీరాన్ని నువ్వు చంపాలి. శరీరము బ్రతకడానికి వీల్లేదు. శరీరము కోరికలు తీర్చడానికి వీల్లేదు. శరీరాన్ని కోరికలు తీర్చడానికి ప్రయత్నం చేసావా? ఏమైపోయాడు? గాఢ నిద్రలోకి వెళ్ళాడు. శత్రువు వచ్చేసాడు, చేతులు పట్టుకుని సంఖ్యలు వేసేసాడు. మేలుకునేసరికి తీసుకెళ్లి రుబ్బురోలతో తిరగటి రోలు కూడా పెట్టారు. ఎవరినే చెప్పండి? ఎంత బలాద్యుడి సంసోను. సంసోను పేరు ఎత్తితేనే భయపడిపోయే ఫిలిస్తీన్లు ఒక ఆడదాని ముందు తన బలాన్ని, రహస్యాన్ని చెప్పేశాడు. అందుకే సామెతల్లో దేవుడు చెప్పి, నా కుమారుడు జరస్త్రీ పెదవుల నుండి తేనె ఒలుగుతుంది. తేనె కాదు, దాని మాటలు తీయగా ఉంటాయి, కానీ పర్యవసానము పాతాళంలోకి నెట్టివేస్తుంది. హల్లెలూయా. సంత బజారుల్లోనూ నీ ఇంటి గుమ్మపులోని కూడా పాపము పొంచి ఉంటుంది. దాని మాటలు నేను లాగుతూ ఉంటే, నేను మోసం చేస్తూ ఉంటది. దాని నోటిలో ఏముందో తెలుసా? మరణం ఉంది, మరణ పాశం ఉంది. అది నిన్ను మట్టి కరిపేస్తుంది. త్రాగుడు గురించి మాట్లాడతాడు. నిన్ను సిగ్గుపాలు చేస్తుంది, అవమాన పాలు చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. హల్లెలూయా. నా కుమారుడు చెవి యొగ్గి నా మాట ఆలకించు. ఆమేన్. ఈరోజు ఎందుకు శుక్రవారం రావు? ఎందుకు ఆదివారం టైంకి రావు? ఎన్నిసార్లు నిలబెట్టని ఎందుకు లేట్ అవుతుంది? అమాలేకి ఉన్నాడు లోపల. హల్లెలూయా. ట్రైన్ 9 గంటలకే, నువ్వు 8:30కి వెళ్తావు. ఖచ్చితంగా 8:30కి వెళ్తావు. ఒక ట్రైన్కి ఇచ్చే విలువ నువ్వు దేవుని సన్నిధిగా ఉంటుంది. నువ్వు ఆ దేవుని ప్రేమించావు. ఈరోజు నేను అడుగుతున్నా, సూటిగా మాట్లాడుతున్నా, చెప్పండి ఈరోజు సమాధానం. ఒక ట్రైన్కి, ఒక ప్రయాణానికి ఇచ్చే విలువ నువ్వు దేవుని సన్నిధికి ఇవ్వటం లేదు. నువ్వు ఇచ్చే దశంభాగాలు ఎవడకు కావాలి? నీ డబ్బులు ఎవడకు కావాలి? నువ్వు క్రమానికి లోబడినప్పుడు. నువ్వు ఇవ్వకపోయినా నువ్వు ఇచ్చిన దేవుడు పని ఏది కూడా ఆగకుండా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇస్తే ఎంత, యోగపోతే ఎంత. నువ్వు నిలబడితే ఎంత, నిలబడకపోతే ఎంత. నువ్వు నిలబడకపోతే దేవుని దూతలు వచ్చి నిలబడతాయి అక్కడ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, చెప్పండి. దేవునికి బాధ కలగదా? ఈరోజు నా పిల్లలు నా మాట వినకపోతే నాకు బాధ కలుగుతుంది. నీ పిల్లలు నీ మాట వినకపోతే బాధ కలగదు. నా పిల్లలు నా మాట వినట్లేదు, మాట ఎదిరికేస్తున్నారు.
దాటిపోతున్నారు, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. నీ పిల్లల గురించి ఎంత ఆవేదన చెందుతావో అదే ఆవేదన దేవుడికి ఉండదా? రక్తం పెట్టి కొనుక్కోలేదా దేవుడు? పేరు పెట్టి పిలవలేదా దేవుడు? అరచేతిలో రూపాన్ని చెక్కలేదా దేవుడు? హల్లెలూయా. దేవుడు ఎంత బాధపడతాడండి, ఆలోచించారా? సమయం విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యం? ఒకసారి చెప్తాను, రెండుసార్లు చెప్తాను. ప్రతి వారు ఎందుకు ఆలస్యం అవుతుంది? 9 గంటలకు అన్న, 9:15 వరకు అన్న ఊరుకుంటాడు. ఒక 5 నిమిషాల్లో ముందెళ్ళాలి. వెళ్ళేది ఒక ఆదివారం కదా. అమాలేకి ఉన్నంత వరకు ఆలోచన నీకు రాదు. అమాలేకి చస్తేనే ఈ ఆలోచన నీకు వస్తుంది. బలరాదున చేతబడ్డారు. ఎంతమంది రాత్రి మోకాల మీద ఉన్నారు? ఎంతమంది రాత్రి ప్రార్థన చేశారు? రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాకు మోకాలేసి ప్రార్థన చేయడానికి కూడా వెళ్ళలేదు. పడుకోకుండా అలాగే బల మీద కూర్చొని, అందరూ పడుకున్నారు ఫ్యాన్లు పెట్టుకుని, బల మీద కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 5:30కు లేసి వచ్చాను నేను. ఇక్కడికి వచ్చేసరికి 6:30కు నేను పొద్దున్న వచ్చా. హల్లెలూయా. 6:30కు వచ్చా. మోకాలేయడానికి అవకాశం లేదు, కానీ అలాగే కూర్చొని ఉన్నా. అమ్మ అంటుంది, పొడుగయ్యా చాలాసేపు పొడుగు. నన్ను అసలు కదబుద్దు, నువ్వు పొడుగు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రార్థన లేకుంటే ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చిపోయావు. అమాలేకి నీలో జీవిస్తున్నాడు. శరీర కార్యాలను కప్పుకొని నువ్వు సన్నిధికి వచ్చావంతే. కోపమును, ఆతృతను అన్నిటినీ కూడా గలతీ పత్రిక 5:19 వాక్యం రాయబడిన శరీర కార్యములన్నిటిని నువ్వు కప్పుకొని వచ్చావు. ఇంటికి వెళ్ళిన తర్వాత గొడ్డు తీసేస్తాను. హల్లెలూయా. మరల చెప్తున్నా, నువ్వు అప్పుతో చచ్చిపోయినా, రోగంతో చచ్చిపోయినా, వ్యాధితో చచ్చిపోయినా, ఇల్లు లేకుండా చచ్చిపోయినా, వస్త్రాలు లేకుండా చచ్చిపోయినా, ఆహారం లేకుండా చచ్చిపోయినా, పేదోడుగా చచ్చిపోయినా, ధనవంతుడిగా చచ్చిపోయినా, హల్లెలూయా, దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు. నువ్వు అమాలేకిని చంపకుండా, పాపాన్ని చంపకుండా, లోకాశను చంపకుండా, శరీరాశను చంపకుండా ఇన్ కేసు చస్తే నేరుగా నరకానికి వెళ్తావు. ఈ ప్లేస్లో నువ్వు ఉన్నా నేనన్నా ఒకటి. హల్లెలూయా. రోగము పరలోకానికి అడ్డు కాదు, అప్పులు పరలోకానికి అడ్డు కాదు, తెగుళ్ళు పరలోకానికి అడ్డు కాదు, పాపమే పరలోకానికి అడ్డు. అయ్యా, మారు మనసు జాగ్రత్త. మారు మనసుకు తగిన ఫలం ఉందా? ఎందుకు కారు ఫలాలు వస్తున్నాయి? ఎందుకు శుక్రవారం ప్రార్థనకు రావు? ఎందుకు ఆదివారం సమయానికి రావు? ఎందుకు క్రమంలో నిలబడలేవు? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేదు విత్తనాలు నాటబడ్డాయి. ఇంకా పైగా అన్నయ్య ఎంతవరకులాగా లేడు. ఏం మారిపోయాడు? నువ్వు ఉన్నావా? హల్లెలూయా. ఎంతవరకులాగా లేడు, అన్నయ్య మారిపోయాడు. హల్లెలూయా. మారిన అన్నయ్య కాదు నువ్వు. రా, నీకు క్షణం ఉంది కదా అన్నయ్య. ఏంటన్నయ్య? మాట్లాడు, కూర్చో, మొత్తం పోతే కలిసి ప్రయాణం చేయొచ్చు. చెప్పుడు మాటలు వినేసి, మనుషుల మాటలు వినేసి, దైవజనుడి మీద రోషాన్ని పెట్టేసుకుని, కోపాన్ని పెట్టేసుకుని. నా మీద కోపం ఉంటే మీకు ఒక మాట చెప్తున్నా, హల్లెలూయా, నేను చెప్పే ఏ ఒక్క మాట మీలో పనిచేయదు. ఎందుకంటే దాన్ని మీరు అంగీకరించలేరు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నేను విశ్వాసం ఉన్నప్పుడు కానీ, సేవకుడు ఉన్నప్పుడు కానీ, మ్యాక్సిమం సేవకుడు ఉన్నాక నేను ఎవరి వాక్యాలు విన్నంత టైం ఉండదు. ఏదైనా చూస్తే చిన్న చిన్న స్టాటస్, ఏదైనా వాక్యం అంటే హల్లెలూయా. యేసయ్య గారిని బాగా అభిమానించేవాడిని. హల్లెలూయా. యేసయ్య గారికి గద్దించి చెప్పినా, లేకపోతే ఏ ప్రసంగం చేసినా ఆయన మెసేజ్లో ఏదో కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడిని. హల్లెలూయా. కొంతమంది సేవకులు వారు పనితీరులు నచ్చగా, వాళ్ళు బిహేవ్ నచ్చక, కొంతమంది నేను అంత పట్టించుకునేవాడు కాదు. హల్లెలూయా. వాళ్ళు మంచి వాక్యాలు చెప్తారు, వాళ్ళు మంచి వాక్యాలు చెప్పిన ఆ మంచి వాక్యాలు నాకు వినపడవు. హల్లెలూయా. అంటే నేను ఏ దైవజనుని అయితే ప్రేమిస్తున్నానో ఆయన వాక్యము నన్ను బలపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది. హల్లెలూయా. ఎక్కడ నేను పప్పులో కాలేసినట్టే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యము, దేవుని ఉపదేశం, నీ దైవజనుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎవరి దైవజనుల ద్వారా అయితే వాళ్ళతోనే మాట్లాడతాడు. ఎవరి విశ్వాసులకి వాళ్ళ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడతాడు. పక్కనోడు దైవజనుడి మాటలు నీకు హల్లెలూయా ఆదరణ కలిగించవచ్చు, కానీ అవి నీకు ఆశీర్వాదం కావు. ఆమేన్. అది వాక్యం, ఇది వాక్యమే కాదు. హల్లెలూయా. వాక్యమే, కానీ నీకు ఏది కావాలో నీ సేవకుడి ద్వారా దేవుడు నీకు ఇస్తాడు అంతే. హల్లెలూయా. ఆమేన్. దీన్ని కొంతమంది యాక్సెప్ట్ చేయరు. మనం ఏం చేయలేం. అలాంటి వాళ్ళని నేను పక్కన పెట్టేస్తాను అనమాట. ఏం చేయలేం. పరిచర్యలో నడిచేవారు నడిపించుకుని వెళ్ళిపోతాను, నేను పక్కకే పోతాను, ఆదివారం వచ్చి కనిపించి వెళ్ళిపోతాను అంటే పోరా బాబు అంటా నేను అంతే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కలిసి నడవాలి, బాధ్యత. ఇది ఒక కుటుంబం, ఇది ఒక సంఘం. దీంట్లో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, నీకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. వచ్చి కలబడి వాడుబడి, అన్న నాకు పని అప్పగించు, నాకు పొద్దున్న 8:30కి మైకి ఇచ్చాడు, నేను 8:30 నుంచి 9 గంటల వరకు ప్రార్థన చేస్తాను, తీసుకుని మైకు ప్రార్థించే.
హల్లెలూయా. ఆరాధన నేను కూడా నడిపిస్తున్నాను, మీ పక్కన నేను కూడా ఉంటే నాకు కూడా మైగా ఉండే రా వచ్చి నిలబడు. నేను కోఆపరేట్ చేసే వ్యక్తినే. మీకు ఆలోచన ఉంటే, మీకు తలంపు ఉంటే, వాడబడాలనుకుంటే మీకు ఒక ప్రత్యేకమైన స్థలము స్థానం ఉంటుంది మీకు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అమాలీకులు చంపండి, మీరు వాడబడాలి. ఆమె చెప్పారా? వాడబడాలి. మీరు చిన్నగా వాడబడితే దేవుడు పెద్ద వాటి మీద నియమిస్తాడమ్మా. మీరు ఆరాధన చేయాలి, వాక్యం చెప్పాలి, కొద్ది కొద్దిగా వాక్యం చెప్పాలి, ఆరాధన చేయాలి, పాటలు పాడాలి, సాక్ష్యాలు నిలబడి చెప్పాలి. నాకు సహకారాలుగా ఉండాలి, అక్కకి సహకారాలుగా ఉండాలి. పరిచయం ఉందని ఫోన్ చేసినప్పుడు వెంటనే రావాలి. మన సొంత ఇంటిలో ఎలా రియాక్ట్ అవుతామో సంఘం కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి. అది నీ వ్యక్తిగత ఇల్లు, ఇది దేవుని ఇల్లు. నీ వ్యక్తిగత ఇంటి కంటే దేవుని ఇంటికి చాలా విలువ ఇవ్వాలి. సమయం ఇవ్వాలి, సమయాన్ని కేటాయించాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పండి. చంపుతారా? అమాలేకిని చంపుతారా? శరీరాన్ని చంపాలి, శరీర ఆలోచనలు, శరీర కోరికలన్నింటినీ చంపాలి. అలా చంపునప్పుడే నువ్వు జయించగలుగుతావు. ఏం చేయాలి? నువ్వు ప్రార్థన. నువ్వు ప్రార్థనలో నిలబడుతున్నప్పుడు శరీరము క్షీణించాలి, ఉపవాసంతో దాన్ని నలగొట్టాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు శరీరం భయంకరంగా పోరాడుతుంది, నిద్ర వచ్చేస్తుంది, ఆవలింతలు వచ్చేది, బద్ధకం వచ్చేస్తుంది. 5-10 నిమిషాల్లోనే ప్రారంభించబడుతుంది. అపవాది కూడా అప్పుడు ఆ టైంలోనే ఎంటర్ అవుతాడు, నీ శరీరాన్ని వాడుకుంటాడు. మనసంతా కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది, నోటి మాటలు మారిపోతూ ఉంటాయి. స్తోత్రం స్తోత్రం అన్న వాళ్ళు సుత్తి అంటారు. కొంతమంది మాటలు మారిపోతాయి. స్తోత్రంతో ప్రారంభించబడి సుత్తిలోకి వెళ్ళిపోతావు. హల్లెలూయా ప్రారంభించి హాయ్ గుడ్ బై కాడికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. గుడ్ నైట్లోకి వెళ్ళిపోద్ది ప్రార్థన. హల్లెలూయా. ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలియదు, ఏ రకమైన నడిపింపు వెళ్తారో కొంతమందికి అసలు ఏం తెలియదు. హల్లెలూయా. అందుకే ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కలం ఎక్కడికి వస్తున్నా. హల్లెలూయా. మోషే చేతులు ఎత్తాడు ప్రార్థన. అక్కడ ప్రార్థన చేస్తుంటే వాడిగా కత్తి పని చేస్తుంది, అక్కడ ప్రార్థన ఆగుతుంటే కత్తి పని చేయట్లా. మోషే చేతిలో, యెహోషువ చేతిలో ఉన్న కత్తి మోషే మీద ఆధారపడి ఉంది. అంటే నీ నోట్లో ఉండే దేవుని వాక్యము నీ ప్రార్థన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రార్థనా పరుడు అయితే, మోకాలు అనుభవం కలిగి ఉంటే, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తగలిగితే నోటులో నుండి వచ్చే మాటలు దేవుడు రూఢీపరుస్తాడు. నువ్వు ప్రార్థనా పరుడు కావనుకో, బైబుల్ అంతా నీ నోట్లో ఉన్న దాంట్లో ప్రభావం ఉంటుంది. చెప్పడానికి మాత్రం ఏదో వాక్యం చెప్తాం అంతే, దాంట్లో నుంచి దేవుని ప్రభావం రాదు, మన ప్రభావం వస్తుంది. మానవ ప్రభావం ఏం చేయగలుగుతుంది? నథింగ్. దేవుని ప్రభావమే అద్భుతం చేయగలుగుతుంది. మనిషిని ప్రభావం ఏం చేయగలుగుతుంది? ఒక మనిషిని బాగు చేయలేదు. గుడ్డోడు మరొక గుడ్డోడికి ఎలా త్రావు చూపుతాడు? ఒక మనుషుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యంలో నుంచి దేవుని ప్రభావం రావాలి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, అప్పుడు మారు మనసులు జరుగుతాయి. హల్లెలూయా. ఎన్ని సందర్భాల్లో దేవుడు తన ప్రభావాన్ని విడుదల చేసిన కొంతమంది హల్లెలూయా బండరాల్లో ఉంటారు. మారు మనసు పొందు చెప్పవాలి. హల్లెలూయా. బాప్టిజం పొందు ఎల్రా. హల్లెలూయా. ఈ లోపు నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. ఈ లోపు చెప్పండి, ఈ లోపు నువ్వు చచ్చిపోతావు, నరకం వచ్చేద్దాం, అప్పుడు ఏడుస్తావు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇదే జరిగింది. ధనవంతుడు బైబిల్కి అనుగుణంగా అవతలి వద్దు, మనకి బైబిల్లోనే తీసుకుందాం. హల్లెలూయా. టీ మరియ వద్దు, ఏ మరియ వద్దు. హల్లెలూయా. అవన్నీ కొన్ని కల్పితాలు ఉంటాయి వాటిల్లో, బైబిల్లోనే తీసుకుందాం. ధనవంతుడు ఏమైపోయాడు? చచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. వేదన పరుచు స్థలం ఏమన్నాడు? నాకు భూమి మీద 4 సహోదరులు ఉన్నారయ్యా, చచ్చి నన్ను మరలా బ్రతికిస్తే, చచ్చి బ్రతికొచ్చాడని వాడి మాటలు ఈజీగా నమ్ముతాడు. ఒకసారి నన్ను బ్రతికించు, పైకి పంపించు. చచ్చినోడు మరలా రాడక, నరకానికి వెళ్ళినోడు మరలా రాడు, అది అసాధ్యం అని చెప్తున్నది వాక్యం. చచ్చిపోయిన వాళ్ళు మరలా వచ్చి మనుషులు కనబడతారు, అలా కనబడతారు, ఉండదు. దేవుడు చెప్తున్నాడు, ఇచ్చటి వారు అచ్చడికి, అచ్చటి వారు ఇచ్చడికి. హల్లెలూయా. కుదరదు. చచ్చిన వారు మరలా వెళ్ళటం కుదరదు. అక్కడ మోషే లాంటి నా ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ప్రకటిస్తున్నారు. వాళ్ళ మాటలు ఎవడైతే విని మారు మనసు పొందుతాడో వాడు రక్షించబడతాడు. చచ్చిన వాళ్ళు మరలా వెళ్ళడానికి వీల్లేదు. హల్లెలూయా. కొన్ని సందర్భాలు వింటాం, నేను చచ్చిపోయాను మరలా బతికొచ్చాను, కుదరదు. వాక్యానికి కొద్దిగా భిన్నంగా ఉండే వాక్యం అది, అది అతకదు, వాక్యానికి అతకదు అది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఏదైనా కొన్ని దేవుని చిత్తం కొరకు, దేవుని మహిమ కొరకు, అదైనా ఏదైనా ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు చేస్తే కొన్ని చేయొచ్చు. లాజరు చచ్చిపోయి మరలా బ్రతికించినట్లుగా దేవుడు ఏదైనా కొంతమంది జీవితాలు, అందరి జీవితాలు అలా జరిగి కొంతమంది జీవితాలు, అది కూడా పసిఫిక్గా ఏదైనా ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు లేపితే లేపొచ్చు. హల్లెలూయా. ఆమేన్. అన్ని సందర్భాల్లో అలా జరగదన్నమాట.
ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రార్థన జీవితం కలిగి ఉండండి. హల్లెలూయా. ప్రార్థన జీవితం కలిగి ఉంటేనే నీలో వాక్యం పనిచేస్తుంది. ఇది చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. నీలో వాక్యం పనిచేయాలి. వాక్యం చాలా మందికి తెలుసు, వాగ్దానాలు చాలా మంది జీవితంలో ఉన్నాయి. దేవుడిచ్చిన వాగ్దానం బైబిల్లోనే పరిమితం అవుతుంది. జీవితాలు ఎందుకు పరిమితం కావట్లేదంటే ప్రార్థన జీవితం లేదు. నువ్వు ప్రార్థనా పరుడు అయితే నీకు ఇవ్వబడిన ప్రవచనము, నీకు ఇవ్వబడిన దర్శనము, నీకు ఇవ్వబడిన వాక్యము నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు అన్యాయస్తుడా? హల్లెలూయా. మాట ఇచ్చే తప్పుడుగా నరమాతుడా? నమ్మదగిన దేవుడైన దేవునిచ్చిన మాటను ఎప్పుడు మర్చిపోడైనా. ఆకాశం భూమి గతించినేమో కానీ దేవుని మాటల్లో పొల్లు సున్నా కూడా గతించదు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. మొర్దెకై యూదుడు. హామాను ఎవరు అనుకున్నారు? చెప్పండి. హామాను ఎవరు? హల్లెలూయా. ఎవరి గురించి చెప్పుకుంటున్నా చెప్పండి. ఆడే మరి హామాను, అమాలేకీయుడు హామాను, మొర్దెకై యూదుడు. హల్లెలూయా. మొర్దెకై జస్ట్ దండం పెట్టలేదని, నమస్కారం చేయలేదని పగబట్టాడు. యుద్ధం జరిగింది. యుద్ధం ఎలా చేశారు వీళ్ళు చెప్పండి? ప్రార్థన 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా అమాలేకుడు చచ్చిపోయాడు. అక్కడ హామాను చచ్చాడు. అక్కడ ప్రార్థన లేకపోతే హామాను చావడం, శత్రువులు చావరు, రోగాలు చావు, తెగుళ్ళు చావు. నువ్వు ఎన్ని రోజులు వచ్చినా, ఎన్ని రోజులు అన్ని నెత్తి మీద చేపెట్టినా ఆ దెయ్యం వస్తుంది, గంతులేస్తుంది, మాట్లాడుతుంది, వెళ్ళిపోతుంది. మరలా వచ్చేవారం వచ్చేద్దే మాట్లాడుతుంది, గంతులేస్తుంది. మరలా వచ్చేవారు నీ బ్రతుకు కాలం అంతా దెయ్యాలు వస్తాయి, మాట్లాడితే వెళ్ళిపోతాయి, పూర్తిగా విడుదలవుతావు. ఎందుకని? హల్లెలూయా. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తాడు, అది బయటికి వెళ్తుంది, వెళ్ళి ధైర్యించాలిగా మరొక 7 చెడ్డాత్మలు తీసుకుని వస్తాయి. మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఘోరమని రాయబడింది వాక్యం. దేవునికి స్థానం ఇవ్వకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే దురాత్మలే మనలో నివసిస్తాయి, దెయ్యాలే మనలో నివసిస్తాయి, అపవిత్ర ఆత్మలు నివసిస్తాయి. ఒకసారి దెయ్యం బయటకు వెళ్ళిన తర్వాత దేవునికి చోటు ఇవ్వకపోతే, దేవుని ఆత్మతో నింపబడకపోతే, ఒక పాపం చేసేవాడు మరుసటి రోజున 7 పాపాలు చేయడం ప్రారంభిస్తాడు. మరొక 7 చెడ్డాత్మలు వాడిన నివసిస్తాయని వాక్యం చెప్తుంది. కళ్ళు తెరవండి, ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో చాలా నీడ్స్ ఉన్నాయి. భర్తల మార్గ సఫరతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అప్పులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, కుటుంబ బిడ్డల జీవితాలు ఎదుగుదల లేకుండా ఉండొచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బండ, ఒక్కొక్క కట్టు, ఒక్కొక్కటిగా బంధించేసింది. హల్లెలూయా. ఆ బంధకాలు తెగాలి అంటే కొనెక్కడ పోతుంది? అదేనా? హల్లెలూయా. చేయలేదలియా. హల్లెలూయా. ఎంతమందిలో అమాలేకులు ఉన్నారు? ఒక ఫోన్ లేదు ఇక్కడ. ఏ బాగా ఆడాలి మాత్రం 3 ఫోన్లు వచ్చింది. ఫోన్లో హల్లెలూయా. మిమ్మల్ని కర్రలతో కాదు, పచ్చి కర్రలతో కొట్టాలి, తోలు ఊడిపోయేటట్లు కొట్టాలి. అప్పుడు కూడా తోలు ఊడిపోయినా అనే కొద్ది వెన్నపోస రాసుకుని వెళ్ళిపోతాను అంటారు. తోలు ఊడిపోయినా వెన్నపోస రాసుకుని వెళ్ళిపోతారు వీళ్ళు. హల్లెలూయా. ఒకసారి అనిపిస్తుంది, తిడతానప్పుడు, వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నా తిట్లు నేనే విని, నా వాక్యం నేనే ఎంత బాగా తిట్టేసానని కొద్దిగా బాధ కలుగుతుంది. కొన్ని సందర్భాలు నా మాటలు నాకు నేనే నవ్వేసుకుంటూ ఉంటాను. నేను అనుకుంటాను, వచ్చే వారం ఇంత కఠినంగా చెప్పకూడదు, ఇంత కఠినంగా తిట్టకూడదు, ఫోన్లో బాధపడతారు ఎవరొకరు అనుకుంటా. మరలా మిమ్మల్ని చూడంగానే అనుకోనే మర్చిపోయి మరలా తిట్టడం ప్రారంభిస్తారు. మన ముఖాలు అలా ఉన్నాయి మరి. హల్లెలూయా. నిజంగా అనుకుంటా, వచ్చే వారం కొద్దిగా సాఫ్ట్గా వెళ్ళిపో. హల్లెలూయా. మీ ముఖాలు చూడంగానే ఆవేశం వల్ల దైవావేశం అయిపోతుంది. హల్లెలూయా. అదే ఒక ఎత్తుకు మంచిదేలే. ఆమె చెప్పండి. కొటేషన్ ఉంటుంది అనమాట, పాడైపోయేవాడు నవ్వుతూ మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు బాగుపడాలనుకున్నవాడు ముక్కుసూటిగానే మాట్లాడతాడు. ముక్కుసూటిగా మాట్లాడేవాడికి లోకమంతా శత్రువులే, నవ్వుతూ మాట్లాడే వాళ్ళకి లోకమంతా మిత్రులే. హల్లెలూయా. ఆమె చెప్పండి. అందుకే యేసు ప్రభుకి చాలా మంది శత్రువులు ఉన్నారు. యేసు ప్రభు ముక్కుసూటి మనిషి, ఉన్నట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు. బాప్తిజం ఇచ్చి యోహాను ఎందుకు తలను నరిగేశారంటే హేరోదు ముక్కుసూటి మనిషి.
ఓ సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రత నుంచి ఎవడ మిమ్మల్ని కాపాడేది, మారు మనసు పొందు లేకపోతే చస్తారన్నాడు. హల్లెలూయా. ఏ రోజు తీసుకెళ్ళి శిరచ్ఛేదం చేసి పడేసి. హల్లెలూయా. అపోస్తులందరూ కూడా ముక్కుసూటిగానే ఉన్నారు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చంపేశారు. ముక్కుసూటిగా ఉన్నవాడికి శత్రువులు ఎక్కువ ఉంటారు, కానీ దేవుని కృప ముక్కుసూటిగా ఉన్నవాడి మీద ఎప్పుడు ఉంటారు. హల్లెలూయా. వాక్యం పని చేయాలి. నీళ్ళు వాక్యం పని చేయాలంటే ప్రార్థన ఉండాలి. మోకాళ్ళ జీవితం లేకుండా, ప్రార్థన లేకుండా వాక్యం పనిచేయదు. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట అద్భుతంగా మారాలి, రూఢిగా నెరవేర్చబడాలి అంటే ప్రార్థన జీవితం కలుగు. నీకు వాక్యం ఎంత తెలిసినా, హల్లెలూయా, ప్రార్థన జీవితం లేకపోతే వాక్యంలో నుండి దేవుని ప్రభావం రాదు. దేవుని ప్రభావం రాకపోతే ఏమవుతుంది? వాక్యం నిరర్థకం అయిపోద్ది, ఎక్స్పైర్డ్ అయిపోయే పదార్థాలు కుళ్ళిపోయి పురుగులు పడుతుంది. దేవుని వాక్యం కూడా అంతే. ప్రార్థనా జీవితం కలిగిన వాడు, పరిశుద్ధ జీవితం జీవించేవాడు, దేవుని సన్నిధిలో మోకాలు వేసి దేవుని సన్నిధిలో కనబడేవాడు మాట చాలా పవర్ఫుల్. హల్లెలూయా. మాట్లాడుతూ ఉండగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆడి కత్తి చాలా వాడిగా పనిచేస్తుంది, చాలా పొదునుగా పనిచేస్తుంది. వాక్యము చాలా షార్ప్గా పొదునుగా పనిచేయాలంటే, నువ్వు పలికే ప్రతి మాట నెరవేర్చబడాలి అంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పలిగే ప్రతి ప్రవచనము బ్రతుకుల్లో రూఢిగా నెరవేర్చబడాలి అంటే ప్రార్థన జీవితము. హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభువు పలుకుతుండగా అద్భుతాలు జరిగింది, ఎందుకంటే ఆయన ప్రార్థనా పరుడు. హల్లెలూయా. ప్రార్థనా పరుడు కనుక దావీదు పలుకుతూ ఉండగా దేవుడు అద్భుతాలు చేశాడు. దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు ప్రత్యక్షమయ్యి స్వరము యొగ్గి మాట్లాడాడు. దావీదు ప్రార్థనా పరుడు, రోజుకి 7 మార్లు చేసే ప్రార్థన పరుడు. హల్లెలూయా. దానియేలు వద్దకు ఎందుకు దేవునితో వచ్చిందంటే, దానియేలు ప్రార్థన పరుడు, దేవునికి బహుప్రియుడు. హల్లెలూయా. ప్రార్థనా పరుడు కనుకనే సింహాల గుహలోనికి త్రోసివేయబడిన సింహాల ముట్టలేకపోయి ప్రార్థన తనకు కాపుదలగా, ప్రొటెక్షన్ గా మారి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి, నీకు ఎంత వాక్యం తెలిసినా, నీ జీవితంలో ఎన్ని ప్రవచనాలు, ఎన్ని వాగ్దానాలు ఉన్నా, అవి నెరవేర్చబడాలి అంటే నువ్వు ప్రార్థన పరులుగా మారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ వాక్యం ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి, పరిచర్యలో ఉండాలి. హోరు అహరోనుల వలె సేవలో ఒక భుజాన్ని కాయాలి. హల్లెలూయా. సేవలో ఒక పాత్రగా నీవు ఉండాలి. అది గుప్పులు విప్పే విషయమా, ప్రార్థించే విషయమా, సంఘాన్ని నడిపించే విషయమా, సేవకుడికి సలహాలు ఇచ్చే విషయమా. హల్లెలూయా. అన్నిటిలో నువ్వు ఉండాలి. నువ్వు చనువుకుంటే సేవకుడికి సలహాలు ఇవ్వగలుగుతావు. నువ్వు సేవకుడికి సలహాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే, ఆదివారం భక్తి చేస్తున్నావు, ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోతావు, మధ్యలో సేవకుడితో రిలేషన్ ఉండదు, నా ముఖం ముందు నిలబడి మాట్లాడాలంటే నీ భయం కలుగుతుంది. ఒక సహవాసాన్ని మెండించగలుగుతా. అన్న అలా కాదన్న, ఇలా చేస్తే కూడా బాగుంటుందేమో, నాకు ఈ ఆలోచన వచ్చిందన్న, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తము కాదు, మీరు కూడా ఒకసారి కనిపెట్టండి, అలా చెప్పగలుగుతావు. నువ్వు అలా చెప్పే స్థాయిలో నువ్వు లేవు. ఎందుకు? ఆదివారం భక్తి, వచ్చి వెళ్ళిపోతావు, మధ్యలో ఇంకేం జరిగినా. హల్లెలూయా. అలా ఉండదు. హోరు అహరోనులు మోషేని బండ మీద కూర్చోబెట్టి చేతిని మోసినట్లుగా సేవకి అందుబాటులో ఉన్నాను, సంఘానికి అందుబాటులో ఉన్నాను. హల్లెలూయా. అలా ఉండాలి, అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మరొక మాట. ఆమేన్. మోషే ఏం చేశాడు? యోషువ ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఈ రెండు కలిసినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలుసా? విజయం వచ్చింది. విజయం ఎందుకు వస్తుందంటే, ప్రార్థన, వాక్యము రెండు జోడించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. ఇక్కడ బాగా చెప్పాలంటే వాక్యము ప్లస్ ప్రార్థన జీవితం ఈజ్ ఈక్వల్ టు అభిషేకం. దేవుని ప్రభావం విడుదల చేసేది ప్రార్థనా పరులు, వాక్యమును అనుసరించేవారు. వీళ్ళ నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని కోసం కరిగేవారని. హల్లెలూయా. దేవుని కోసం శ్రమించేవారని, దేవుని నిమిత్తం అనేక బాధలు, ఇబ్బందులు, ఇరుకులు పడేవారని అనేక బిరుదులు వచ్చే వాళ్ళకి. హల్లెలూయా. ప్రార్థనా పరులు, వాక్యం ఆధారంగా జీవించే వాళ్ళు నిజంగా చెప్తాను, నీ లోకంలో బ్రతకడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే, సొంత బంధువుల దగ్గర నుండి, సొంత ఇంటి వారి నుంచి భయంకరమైన శ్రమలు వస్తాయి వాళ్ళకి. హల్లెలూయా. సొంత ప్రజల్లో నుంచి భయంకరమైన శ్రమలు వస్తాయి. వాళ్ళే వీరి గురించి భయంకరంగా చెడ్డగా ప్రచారాలు చేస్తారు. ఇంటిలో ఉన్న గుట్టంత బయట జల్లుతూ ఉంటారు. హల్లెలూయా. భయంకరమైన శ్రమలు. దేవుడు చెప్తాడు, నీ ఇంటి వారే సమాచారం ఇచ్చి చట్ట సభల మధ్యలోనికి ఈడ్చగలమని అప్పగిస్తారన్నాడు దేవుడు. హల్లెలూయా.
నువ్వు దేవుని నీతిమంతుడుగా బ్రతుకుతే, వాక్యం ఆధారంగా జీవిస్తే ఈ లోకంలో నీకు శ్రమ కలుగుతుంది. అది ఎంత శ్రమ అంటే చాలా భయంకరమైన శ్రమ, ఓర్చుకోలేనంత శ్రమ, ఏడ్చి ఏడ్చి కళ్ళు వాసిపోయేంత శ్రమ, గుండి బొరువెక్కువైపోయే శ్రమ. హల్లెలూయా. అంత శ్రమ కలుగుతున్నా హల్లెలూయా దేవుడు మాత్రం అరచేతిలో పట్టుకుంటాడు మనం. హల్లెలూయా. ఆ శ్రమ కలగటం వల్ల మనకు ప్రయోజనం అంటే తెలుసు. ఆ శ్రమ ఎంతమందికి కావాలి? నిజంగా చెప్పండి. నాకు శ్రమ, ఆ శ్రమే కావాలన్న వాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంకా హల్లెలూయా 12 13. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ ఆశీర్వాదాల బ్యాచేనా? తుప్పు బ్యాచ్. హల్లెలూయా. ఆమె ఎందుకన్నానంటే తుప్పు బ్యాచ్ అని, వీళ్ళకి ఫలం లేదు. హల్లెలూయా. ఆయన నిమిత్తం శ్రమ పడిన వారు, కష్టపడిన వారు, ఇబ్బందులను ఇరుగుని ఎన్నో వారందరికీ కూడా పరలోకంలో ఫలం ఉందంట. హల్లెలూయా. ఎవరైతే దేవుని నామం నిమిత్తం దూషించబడుతున్నారో, హింసించబడుతున్నారో, అబద్ధ సాక్ష్యాలు గురవుతున్నారో వారందరితో యేసు ప్రభు చెప్పిందని తెలుసా? సంతోషించి ఆనందించి గెంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. తల్లి చెప్పండి. నా భాష, నా మాట, నా ప్రవర్తన ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా పని చేస్తే దానికి ప్రయోజనం ఉండాలి. హల్లెలూయా. మన భక్తికి కూడా ప్రయోజనం. అనవసర భక్తి మనం చేయకూడదు, అతి భక్తి చేయకూడదు, అతి పరిశుద్ధులకు ప్రవర్తించకూడదు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు. అంటే దేవుని మహిమను దొంగిలించి మేమే పరిశుద్ధులు, మేమే గొప్పలం అనే భక్తి ఉండకూడదు. హల్లెలూయా. భక్తి స్థాయికి తక్కువగా కూడా చేయకూడదు. మనం ఎంతవరకు రైట్గా చేయాలి అంతవరకు రైట్గా చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నేను అనేది ఏంటంటే అనవసర భక్తి చేయకూడదు. మారు మనసు పొందినప్పుడు ఎందుకు దేవుడు తెలుపు చక్కగా చెప్తున్నాను వినండి. సంఘం తగ్గిపోద్దని బాధ నాకు ఉండదు. ఉన్న 4 5 రోషంగా నిక్కరసుగా దేవుని దగ్గర నిలబెట్టాలి అంతే. హల్లెలూయా. మారు మనసు పొందినప్పుడు ఏసేది నీకేంటి పని? నువ్వు అమాలేకివి. బాప్టిజం పొందని తల నొత్తి నోరు కొట్టుకుని చెప్పున బాప్టిజం పొందకుండా ఒక బొమ్మలాగా ఉంటావు. ఎందుకు నీకు దేవుడు? దేవుని నామానికి అవమానకరం. మందిరంలో ఒకలా, ఇంటికాడ ఒకలా. హల్లెలూయా. ఎంతసేపు వింటారు, ఎంతవరకు వింటారు, ఎంతకాలం వింటారు? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ మాట చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. హల్లెలూయా. ఇబ్బందిగా ఎంతమందికి ఉంది? మ్యాక్సిమం చేతులు ఎత్తగా అవసరం, అందరికి ఇబ్బందిగానే ఉంటుంది. హల్లెలూయా. అందరికి ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఓ మాట చెప్తాను వినండి. అక్రమము చేయవారులారా మిమ్మల్ని ఎరగను అన్నాడు. దీనికి ఏం చెప్తారు మీరు? అక్రమము చెప్పండి, నేను మిమ్మల్ని ఎరగనని దేవుడు చెప్పాడు. దీనికి ఏం చెప్తారు? నేను అన్నదానికంటే గట్టి మాట అది. చెప్పండి దాసు, అవునా? అక్రమము చేయవారులారా, ప్రభువా నీ నామమున ప్రవచించాము, భాషలు మాట్లాడాము, అద్భుతాలు చేశాము, స్వస్థతలు చేసాము, 4-5 సంఘాలు, 4-5 బ్రాంచులు కట్టాము. ఏంటి ప్రభా ఎరగబోతామేంటి ప్రభా? రోజు ఆదివారం నిలబడి 1.5-2 గంటలు నిలబడి ప్రసంగాలు చేస్తున్నాము, దెయ్యాలు వెలగొడుతున్నాం, భాషలు మాట్లాడుతూ అభిషేకం రిలీజ్ అవుతుంది అన్నీ. హల్లెలూయా. అసలు నువ్వు ఎవడమో నాకు తెలియదు, నువ్వు విడుదల చేసిన అభిషేకం అంటే నాకు తెలియదు, నువ్వు చేసిన అద్భుతాలు అంటే నాకు తెలియదు, అసలు నీ మినిస్ట్రీ పేరు నాకు తెలియదు, ఎవడరా నువ్వు అంటాడు దేవుడు. ఎక్కడ పెట్టుకుంటుంది అలాగే వాడిగల కట్టుకు మీద దేవుని మాట సూటిగా మాట్లాడుతుంది మనతో. హల్లెలూయా. ఎవడరా నువ్వు అంటాడు దేవుడు. అక్రమము చేయవారులారా. ఆమె ఎవడ నువ్వు? నీ మినిస్టర్ పేరు కూడా తెలియదు, అసలు నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. ఏం చేస్తావు? అలా ఉండకూడదు. దేవునికి భయపడాలి మనం. దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి, దేవునికి లోపడడం అంటే, దేవునికి భయపడడం అంటే, దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? ప్రభువానికి స్తోత్రం ప్రార్థన చేయడం కాదు, పాపమును విడిచి అమాలేకుని జయించాలి. అమాలేకితో యుద్ధం చేయాలి, శరీరంతో యుద్ధం చేయాలి, లోక పోరాటాలతో యుద్ధం చేయాలి, అపవాదితో యుద్ధం చేయాలి. నిన్ను నువ్వే సంపూర్ణంగా పరిశుద్ధంగా దేవుని అధికారానికి ఆధిపత్యానికి అప్పగించుకోవాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది లేకుండా ఎల్లమ్మ అలా చేసింది, పుల్లమ్మ అలా చేసింది, ఆ ఎల్లమ్మ వాక్యం చెప్తూనే గాజేసింది, బొట్టెట్టింది, అదెట్టింది, ఇదెట్టింది, ఆ ఎల్లమ్మది ఈ పుల్లమ్మది, నేను కూడా ఒక ఎల్లమ్మలాగా పుల్లంలా తయారవుతానంటే కుదరదు. ఆ ఎల్లయ్య ఈ పుల్లయ్య ఇదేసుకున్నాడు అదేసుకున్నాడు, నేను కూడా అలా ఉంటానంటే కుదరదు. నువ్వు ఎల్లయ్యని పుల్లయ్యని కదా చూడాల్సింది, యేసు ప్రభువుని చూడాలి, వాక్యాన్ని చూడాలి.
హల్లెలూయా. వాక్యాన్ని చూడకుండా ఆ పాదర ఎల్లయ్య ఈ పాదరం ఎల్లమ్మ చూస్తానండి, ఎల్లయ్య పుల్లయ్య చూడడానికి కాదు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువుని చూడు, అపోస్తులను చూడు. అర్థమవుతుందా? యేసు ప్రభువుని చూడు, అపోస్తులను చూడు. ఆమేన్. వాళ్ళు ఎలా ప్రాణార్పణంగా పోయబడ్డారు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రార్థన జీవితం కలిగి వాక్యం ఆధారంగా జీవించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులో పనిచేస్తుంది. వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా భాషలు వస్తున్నాయి, ఏదో దర్శనాలు కనపడే, కళలు కలుగుతున్నాయి అంటే దేవుడు చెప్తాడు వాటికి నాకు సంబంధం లేదు, అసలు నాకు తెలియదు అంటాడు దేవుడు. అంతే. అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఓ 2 ఫోన్లు తీసుకురండి అర్జెంట్గా. 2 ఫోన్లు ఇక్కడ ఉన్నాయి, లోకి సన్ని తీసుకురా. హల్లెలూయా. ఈ 2 ఫోన్లు యాపిల్లో, ఈ 2 ఫోన్లు యాపిల్ ఫోన్లు. హల్లెలూయా. 2 చెడిపోయినాయి, రెండిటికి యాపిల్ లోగో ఉంది, 2 ఒకలాగానే ఉన్నాయి, 2 చెడిపోయినాయి, 2 పాడైపోయినాయి. ఇప్పుడు వీటిని రిపేర్ చేయించాలి. ఐకేర్కి యాపిల్ కేర్కి వెళ్ళాం, సార్ నా ఫోన్స్ డ్యామేజ్ అని బాగు చేయండి. వాడు ఫోన్ పట్టుకోగానే ఇది డమ్మీ ఫోను, దీనికి నాకు సంబంధం లేదు, దీన్ని మాత్రం నేను రిపేర్ చేయగలుగుతాను అంటాడు. హల్లెలూయా. చూడడానికి 2 ఎలా ఉంటాయి? సేమ్. హల్లెలూయా. అసలు కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళంగానే, యజమాని దగ్గరికి వెళ్ళి ఫోన్ పట్టుగానే చెప్పేస్తాడు ఇది డూప్లికేట్ బాబు, ఇది యాపిల్ కాదు, ఇది నాకు సంబంధం లేదు, దీన్ని మాత్రం నేను బాగు చేయగలుగుతాను అంటాడు. హల్లెలూయా. అదవుతుందా? యజమాని దగ్గర వెళ్తే తెలిసిపోతాయి, తయారు చేసినోడికి తెలిసిపోతాయి. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మన ఇలా కూర్చున్నా ఎవరు మాట వినేవారో, ఎవరు మాట విననవారో దేవునికి తెలిసిపోతుంది. అదవుతుందా? అందుకే మనం నటించకూడదు అంటున్నా. నా బాధ అంటే నటించకూడదు, ఎలా ఉన్నామో అలాగే దేవునికి అప్పగించుకుని ప్రభావ మారు మనసు పొందడానికి కృప ఇవ్వు ప్రభావ, నా బలహీనతలు ఇవ్వు ప్రభావ, వీటిల్లో నేను రాణించలేకపోతున్నాను, కొద్దిగా సాయం చేయ ప్రభావ. రిక్వెస్ట్ చేయగలిగితే, దేవుణ్ణి అడగగలిగితే గొప్ప ఫలితం మనం చూడగలుగుతాం. గొప్ప ఫలితం మనం చూడగలుగుతాం. దేవుడు ఖచ్చితంగా సహాయం చేయగలుగుతాం. ఎందుకంటే నువ్వు ఫలించడం దేవునికి కావాలి, నువ్వు మారు మనసు పొందడం దేవునికి కావాలి, నువ్వు వాడబడడం దేవునికి కావాలి. హల్లెలూయా. రిక్వెస్ట్ చేయగలిగితే, హంబుల్గా చక్కగా దేవుణ్ణి అడగగలిగితే, వినయముగా దేవుణ్ణి అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రార్థన జీవితము వాక్యం ఆధారంగా జీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రయాణాలకు యజమానుడు, మీ గృహాలకు యజమానుడు, మీ బ్రతుకులకు యజమానుడు ఉండి అమాలేకుని చిత్తుగా ఓడించి మీకు జయాన్నిస్తాడు. అదవుతుందా? శరీర క్రియలను, లోకాన్ని, అపవాదిని జయించాలంటే అభిషేకం కావాలి. అభిషేకం కావాలంటే ప్రార్థన, వాక్యములు బ్యాలెన్స్ చేయగలిగితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయగలుగుతాడు. వాక్యాన్ని, ప్రార్థన జీవితాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయలేడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయలేదంటే మన పని అయిపోయినట్టే అర్థం. ఇక లోకంతో కాంప్రమైజ్ అయిపోయాను అర్థం. పాపముతో కలిసిపోయి చచ్చిన చేప నీటి వరబడలో కొట్టుకెళ్ళిపోతున్నట్లుగా లోక పోరాటంలో కొట్టుకెళ్ళిపోతున్నాం. ఆదివారం పూట మాత్రం ఏదో వచ్చి పరిశుద్ధులుగా కనబడతాం అంతే. జీవితం అంతా కూడా పాపముతో కొట్టుకెళ్ళిపోయేది, బానిసత్తులో కొట్టుకెళ్ళిపోయేది, అపవాదితో కొట్టుకెళ్ళిపోయేదే ఒక్క మందిరములోనే. హల్లెలూయా. నటిస్తాం, అలా నటించొద్దు. దేవునికి తెలుసు లోపల ఉన్నది గొర్రె, తోడేలు దేవునికి తెలుసు. తోడేలుగా ఉండి గొర్రె స్వభావం వేసుకున్నంత మాత్రాన మనుషుల కన్నులకి మనం మాయ చేసి మోసం చేసి వచ్చు, కానీ దేవుని కన్నులు మాయ చేసి మోసం చేస్తామా? కుదరదు. హల్లెలూయా. కాబట్టి అమాలేకి చావాలి. హల్లెలూయా. ఎవరు చావాలి చెప్పండి, చెప్పండి. వీళ్ళు చేసిన మొట్టమొదటి యుద్ధం ఎవరితో? శరీరము. హల్లెలూయా. శరీరాన్ని జయించగలిగితే లోకముని, అపవాదిని చాలా ఈజీగా జయించగలుగుతారు. ఎందుకంటే అపవాదిని వాడుకునేది శరీరమే, లోకము వాడుకునేది కూడా శరీరమే. అందుకే శరీరాన్ని కంట్రోల్ చేయండి, దాన్ని నలగొట్టడం. అది చెప్పినట్లుగా చేయొద్దు మీరు, అది తినమనంత తినొద్దు మీరు. హల్లెలూయా. లిమిట్గా ప్రార్థనకు మన శరీరం సహకరించినట్లుగా చూసుకోండి. రబ్బర్ ఎలా బెండ్ అవద్దు అలా మన శరీరం దేవుని సన్నిధిలో బెండ్ అవ్వాలి. అదవుతుందా? నీ జీవం నీ చేతిలోనే ఉంది. మరలా చెప్తున్నా, అన్న దగ్గరికి వెళ్తాము, అన్న వాక్యం ద్వారా మేము బలపరచబడుతున్నాము, ఇవన్నీ ఓకే. అన్నయ్య పరలోకాన్ని తీసుకెళ్ళాడు, ప్రవీణ్ అన్నయ్య పరలోకాన్ని తీసుకెళ్ళాడు, స్టీఫెన్ అన్నయ్య పరలోకాన్ని తీసుకెళ్ళాడు. పరలోకానికి నిన్ను నువ్వే తీసుకెళ్ళాలి, నువ్వే నడవాలి, నీ యాత్ర నువ్వే నడవాలి, నీ విశ్వాసం నువ్వే కాపాడుకో, నీ పరిశుద్ధం నువ్వే కాపాడుకోవాలి. మేము బోధించటం వరకే, ఎలా జీవించాలో ఏంటి మార్గాలను చూపించడం వరకే. ఒక మార్గం చూపిస్తే ఆ మార్గం నువ్వు నడవాలి. దారిలో ముళ్ళుంటే, రాళ్ళుంటే, రప్పలుంటే వాటి నువ్వే తీసుకోవాలి. ఎవ్వరు సహాయం చేయరు నీకు.
నా యాత్ర నేను, నీ యాత్ర నువ్వే. హల్లెలూయా. ఏ పాస్టర్ గారు నిన్ను పరలోకానికి తీసుకెళ్లారు? నీ భర్త, నీ భార్య ఆ మారు మనసు పొంది ప్రార్థన చేసే పరిశుద్ధులు ఎవరూ పరలోకానికి తీసుకెళ్లేరు. నీ అంతటకు నువ్వే పరలోకానికి నడవాలి. నీ విశ్వాసాన్ని నువ్వే కాపాడుకోవాలి. నీ భక్తుని నువ్వే కాపాడుకోవాలి. నీ పరిశుద్ధత నువ్వే కాపాడుకోవాలి. హల్లెలూయా. అలా కాపాడుకోవడానికి వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మాభిషేకం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులో స్థిరపరిచి ఫలింపు చేయకాక. లేచి నిలబడదాం అందరూ. ఎవ్వరు